మనమేమో దేవుడి దగ్గర దేవుడి దగ్గర వెయిట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ దేవుడేమో మన దగ్గర వెయిట్ చేస్తాం అంటాడు. మా ఆయన దీన్ని 2 లక్షలకి ఎంత టెన్షన్ పడిపోతాం, 20 లక్షలు ఇస్తే ఎంత టెన్షన్ పడతాడు వీడని చెప్పి దేవుడు ఎప్పుడో, ఎందుకంటే నీకు అంత నువ్వు ఓవర్గా ఇచ్చి నువ్వు ఓవర్గా టెన్షన్ పడి నరాలు చిట్లు పోయా కన్నా అసలు నీకు ఎందుకు అంత ఇచ్చి గమ్ముగా పెట్టడం మేలు, పాపం వదిలేద్దాం అని. ఎక్కువసేపు మనల్ని వెయిట్ చేపిస్తున్నాడు అని అంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడని మనకు అర్థం. అంటే కొంతమంది తొందరగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి చాలా ఫేక్ కంపెనీలో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, ఫ్రాడ్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేస్తారు. ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా తెలియదు అది ఒక ఫ్రాడ్ కంపెనీ. కొన్నిసార్లు మనకు నిరాశ వస్తుంది, అసలు ఇది జరగదా అనుమానం వస్తుంది, దేవుడు నిజంగా చేస్తాడా చేయడా అని. పరిస్థితులు కూడా ఏం చేస్తాయంటే వెయిట్ చేసే సమయంలో మనల్ని భయపెడతా ఉంటాయి. అసలు ఎందుకు దేవుడు విశ్వాసం అని మనల్ని ఎందుకు చంపుకొని తింటా ఉన్నాడు? పెళ్ళిళ్ళు చేసే విషయంలో అయినా సరే తొందరపడతా ఉంటాం. ఇంకా ఈ వ్యాపారం వద్దు, ఈ వ్యాపారాన్ని క్లోజ్ చేసేద్దాం అని ఏందబ్బా ఈ జబ్బు తగ్గడం లేదు, ఆపరేషన్ చేసుకుంటే పీడ వదలద్దా అని తొందరపడి ఆపరేషన్ కూడా చేయొచ్చు. అదే రోజు తన కష్టపడి పెంచినటువంటి బిడ్డ ద్వారానే తన ప్రాణాన్ని దేవుడు కాపాడింది. ఇదంతా ఒక్క సీన్లో, ఒక్క షాట్లో స్పీడ్గా జరిగిపోయింది. కొన్నిసార్లు జీవితంలో అంతే, కొన్నిసార్లు జీవితంలో చాలా స్లోగా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ టైం వచ్చినప్పుడు అంతా సడన్గా స్పీడ్గా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఈరోజు మనం ఎదురు చూడడం గురించి నేర్చుకుందాం. మనందరం కూడా దేవుని దగ్గర ఏదో దానికోసం ఎదురు చూస్తూనే ఉంటాం. కొంతమంది ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమంది ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమంది ఇట్లా రకరకాలుగా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూడడం అన్నా సరే, లేకపోతే ఒక వివాహం కోసం ఎదురు చూడడం అన్నా సరే మనుషులు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం, అసలు దేవుడు ఎందుకు మన చేత ఇంత వెయిట్ చేపిస్తూ ఉన్నాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు అన్నిసార్లు దేవుడే మనల్ని వెయిట్ చేయించడు. కొన్నిసార్లు ఏమవుద్దంటే సృష్టిలో ఒక ధర్మం ఉంటుంది. ఏంటా ధర్మం అంటే విత్తడం కొయ్యడం అని. ఏంటది అంటే ఒక గింజని విత్తిన వెంటనే ఫలితం వచ్చేస్తుంది అంటారా? లేదు. ఒక గింజని విత్తిన తర్వాత ఎప్పటికో దానికి ఆ ఫలం అనేది మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా ఒక గింజని, అదేవిధంగా ఒక పండు అనుకోండి, పండు అయితే ఇంకా లేట్ అవుద్ది. ఒక వరి మొక్క అనుకోండి తక్కువ సమయంలో. అంటే సృష్టిలో ఈ విధంగా విత్తడానికి కొయ్యడానికి మధ్య ఉండే గ్యాప్లో ఏమవుద్దంటే కొన్నిసార్లు మనకు ఈ విధంగా లేట్ అవుతూ ఉంటుంది. మనకు జబ్బు వచ్చింది, వెంటనే తగ్గిపోద్దా ఆయింట్మెంట్ పూసుకోగానే? నయం అవ్వడానికి కూడా సృష్టిలో ఒక టైం అనేది ఉంటుంది అనమాట. ఈరోజు వ్యాపారం పెట్టాము, ఈరోజే లాభాలు వచ్చేస్తాయా? లేదు. ప్రతి దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. నా పొట్ట తగ్గాలి, నా లావు తగ్గాలి అని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం, ఒక్కరోజుకే తగ్గిపోతామా? ఒక్కరోజుకే తగ్గిపోం అనమాట. వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టాం, పక్క రోజుకే లాభం రాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. కాబట్టి సృష్టిలో ఎప్పుడైనా సరే సృష్టి ధర్మం ప్రకారం ఏమవుద్దంటే విత్తడానికి కొయ్యడానికి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఆ గ్యాప్లో నేనన్నా ఏం చేయలేము, దేవుడు అన్నా సరే ఏం చేయలేడు. అంటే ఏం చేయలేడు అన్నట్టు ఏం చేయలేడని కాదు, దేవుడు కూడా అక్కడ చేయాల్సింది ఏం లేదు. ఆ టైం వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. అయితే కొన్నిసార్లు ఈ గ్యాపుల్లో మనకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అసలు దేవుడు ఇంకెప్పటికీ ఈడేమో, అసలు నాకేం ఈడేమో అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు లేట్ చేయొచ్చు, కానీ అంటే దేవుడు కొన్నిసార్లు లేట్ చేసేదాన్ని మనం ఏమనుకుంటామంటే ఇంక దేవుడు నాకు ఇవ్వడేమో అని అనుకుంటాం. దేవుడు కొన్నిసార్లు లేట్ చేసేదాన్ని ఇక దేవుడు నాకు ఇవ్వడేమో అని అనుకుంటాం. దేవుడు 2 జవాబులు చెప్తాడు. ఏంటనంటే నేను ఇవ్వను అని చెప్తాడు, రెండోది ఏం చెప్తాడంటే నేను ఇప్పుడు ఇవ్వను అని అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు ఇవ్వను. ఉదాహరణకి ఒక పిల్లోడు బైక్ అడిగాడు అనుకోండి, ఒక పిల్లోడికి బైక్ అవసరమా లేదా ఈ రోజుల్లో? కానీ ఎప్పుడు అవసరం? ఆ పిల్లోడు 5వ క్లాస్ చదివేటప్పుడే వాడికి బైక్ అవసరమా? లేదు. ఇస్తాను రా, కానీ ఇప్పుడు ఇవ్వను అని. అట్లాగే మనం కూడా కొన్ని విషయాల్లో మనం దేవుడిని అడిగేటప్పుడు దేవుడు ఇవ్వనురా అని చెప్పడం లేదు. కొన్నిసార్లు ఇప్పుడు ఇవ్వను అని మాత్రమే మనకు చెప్తా ఉంటాడు అనమాట. అయితే ఈ వెయిట్ చేసే సమయంలోనే ఈ దేవుడు చెప్పే సమాధానాలు అన్నా సరే మనకు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తాయి. కొన్నిసార్లు ఇట్లా దేవుడి దగ్గర దేవుడు నాకు ఇది చేస్తాడు, దేవుడు నాకు అది చేస్తాడు, నేను దేవుడి దగ్గర అది ప్రార్థన చేస్తూ ఉన్నాను అని మనం ఇట్లా ప్రార్థన చేసేటప్పుడు ఏమవుద్దంటే కొన్నిసార్లు మనకు నిరాశ వస్తుంది, అసలు ఇది జరగదా అని. అనుమానం వస్తుంది, దేవుడు నిజంగా చేస్తాడా చేయడా అని. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే ఆలోచన వస్తుంది. ఇంకొన్నిసార్లు ఏం చేస్తామనంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని అవమానిస్తారు.
ఏంది నీ దేవుడు ఏదో చేస్తాడన్నావు, నీ దేవుడు ఏదో బిడ్డలు ఇస్తానన్నాడు, ఏదో ఏం చేస్తాడు నీ దేవుడు అని చెప్పి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనం దేవుడి దగ్గర వేచి ఉంటే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఇవే కాకుండా పరిస్థితులు కూడా ఏం చేస్తాయంటే వెయిట్ చేసే సమయంలో మనల్ని భయపెడతా ఉంటాయి. ఈ సమయాల్లో వెయిట్ చేసే సమయం అనేది చాలా క్రూషియల్ టైము, చాలా ప్రధానమైన విషయము. అయితే నిజంగా యుద్ధం జరిగేది ఎప్పుడనంటే ఈ వెయిట్ చేసే టైంలోనే యుద్ధం జరగదు. ఎక్కడ జరగద్ది? బైబిల్లో చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యోబు భక్తుడు కూడా ఆయన దేవుడి దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. ఎందుకోసం వెయిట్ చేస్తున్నాడు? ఆయన ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్నాడు, ప్లస్ ఆయనకి ఆరోగ్యం కోసం వెయిట్ చేస్తున్నాడు, ప్లస్ ఆయన కొన్నిసార్లు చెప్పాలంటే ఆయన చావు కోసం కూడా ఎదురు చూస్తున్నాడు ఆ కష్టాలకి. వీటిల్లో ఆయనకి ఎట్లా అనిపించిందనంటే ఆ వెయిట్ చేయడం, ఆయన ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఇట్లా అంటున్నాడు, నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఏమంటున్నాడు బైబిల్లో యోబు? నా యుద్ధ దినములన్నీ. యుద్ధ దినములంటే ఆయన నిజంగా కత్తి పట్టుకొని యుద్ధాలు చేస్తున్నాడా? ఆయన కత్తి పట్టుకొని యుద్ధాలు చేయట్లేదు. ఆయన ఏ యుద్ధం గురించి మాట్లాడుతున్నాడంటే మనిషి మనసులో జరిగేటువంటి యుద్ధం. దేవుడి దగ్గర ఎదురు చూసేటప్పుడు మనసులో కొంత యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నాకు విడుదల కలిగేంత వరకు నా యుద్ధ దినములన్నిటిలో నేను కనిపెడతాను అని అంటాను. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు దాని గురించి మనం చూద్దాం. ఈ విధంగా దేవుడి దగ్గర ఈ యుద్ధం చేసే సమయంలో అయినా సరే, లేకపోతే ఎదురు చూసే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు, కొద్ది విషయాలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. మొట్టమొదటిది రాసుకోండి. మనం ఎదురు చూసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది తొందర తప్పులు చేసే విధంగా చేస్తుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తొందర తప్పులు పడే విధంగా చేస్తుంది. ఇప్పుడుండేటువంటి టెక్నాలజీ ఎంత స్పీడ్ టెక్నాలజీ అయిపోయిందనంటే, ఏదన్నా జలుబు వచ్చినా కానీ ఊరికి ఒక ట్యాబ్లెట్ వేస్తే కానీ ఇప్పుడంతా అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చేసాయి. ఫోన్లో ఏదన్నా బుక్ చేస్తే చాలు వెంటనే అంతా కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే చాలా స్పీడ్గా వాతావరణం అంతా అయిపోయేసరికి మనుషుల్లో కూడా ఏమవుతుందనంటే అంత స్పీడ్ అనేటువంటి ఆలోచన, మైండ్ సెట్ అనేది వచ్చేస్తూ ఉంది. అయితే ఈ స్పీడ్లో ఏమవుద్దంటే కొన్నిసార్లు మనమే బొక్క బొర్రెలు పడే అవకాశం ఉంటుంది. చూడండి, సామెతలు 19వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఒక వ్యక్తి తెలివి లేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఎవరైతే తొందరపడి నడుస్తాడో వాళ్ళు దారి తప్పిపోతారని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నారు, తెలివి కలిగిన వాళ్ళు నెమ్మదిగా నడుస్తారంట, తెలివి లేనటువంటి వాళ్ళు స్పీడ్గా నడుస్తారు కాబట్టి అంటే వాళ్ళు దారి తప్పిపోతారు అని. జీవితంలో కొన్నిసార్లు కూడా మనం పెళ్ళిళ్ళు చేసే విషయంలో అయినా సరే తొందరపడతా ఉంటాం. ఇంకా ఈ వ్యాపారం వద్దు, ఈ వ్యాపారాన్ని క్లోజ్ చేసేద్దాం అని విషయంలో కూడా కొన్నిసార్లు మనం తొందరపడతా ఉంటాం. ఇంకా ఈ ఉద్యోగం కాదు, వేరే ఉద్యోగానికి వెళ్ళాలా, నాకు జీతం చాలడం లేదని చెప్పి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో అయినా సరే మనం ఈ విధంగా తొందరపడతా ఉంటాం. మనం బరువు తగ్గాలన్నా సరే, ఏదో ఒకటి తినైనా సరే, ఏదో ఒక డైట్ ఫాలో అయిపోయి తొందరగా బరువు తగ్గాలని చెప్పి మన మైండ్ సెట్ అంతా ఎట్లుంటుందని అంటే తొందరగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి, కొంతమంది తొందరగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి చాలా ఫేక్ కంపెనీలో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, ఫ్రాడ్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేస్తారు. ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా తెలియదు అది ఒక ఫ్రాడ్ కంపెనీ అని. అంటే తొందరగా ఏదో ఒక పని చేసేలేని ఉద్దేశంలో రేపు పొద్దున ఆ కంపెనీ ఏదైనా ప్రమాదంలో వస్తే అక్కడ ఉండే ఉద్యోగులు కూడా, అంటే అమాయకులైన ఉద్యోగస్తులు కూడా పట్టుబడతారనమాట. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోయినా ఎంతో కొంత సమయం అన్నా సరే పోలీసులు ఎంక్వైరీ చేసి వీళ్ళదేం పాత్ర లేదని చెప్పేంతవరకు ఆ ఫ్రాడ్ కంపెనీలోనే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. ఇట్లా చాలాసార్లు మనం తొందరపడి మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండానే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవడం, ప్రిపేర్ అవ్వకుండానే ఎగ్జామ్కి అటెండ్ అయిపోవడం, ఇట్లా చాలాసార్లు తొందరపడి ఏదో ఒకటి తొందరపడని చేయాలని చెప్పి ఇట్లా తొందరగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, వ్యవసాయంలో విత్తనాలు వేయడం అన్నా సరే కొంతమంది తొందరగా విత్తనాలు వేసేస్తారు. ప్రతిదానికి కూడా టైం ఉంటుంది. మనం చాలా విషయాల్లో కూడా మనం తొందరపడతాం. ఏందబ్బా ఈ జబ్బు తగ్గడం లేదు, ఆపరేషన్ చేసుకుంటే పీడ వదలద్దా అని తొందరపడి ఆపరేషన్ కూడా చేయించుకుంటాం. ఇట్లా చాలాసార్లు మనం తొందరపడ్డామంటే దేవుడు మన జీవితంలో ఏదైతే చేయాలనుకుంటాడో ఆ ప్లాన్ జరగకుండా పోద్ది. దేవుడికంటూ ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ దాకా కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయలేదని అంటే గొప్పవి పొందుకోలేము. సాధారణమైన వాటితోనే మనం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్లో అబ్రహాం అనే ఆయన ఉన్నాడు. ఆయనకు కూడా దేవుడు ఒక బిడ్డని ఇస్తానని చెప్పాడు, ఒక కొడుకుని ఇస్తానని చెప్పాడు. అయితే చాలా రోజులు గడిచిపోతా ఉన్నాయి కానీ దేవుడు బిడ్డనేమి ఇవ్వడంలే. ఈ లోపల ఆయన ఒక పని చేసాడు. ఏంటనంటే వాళ్ళ భార్య సలహా ఇచ్చింది. ఏంటనంటే ఇంట్లో మన పని మనిషి ఉంది కదా, మన సాంప్రదాయంలో ఆచారం ఉంది కదా,
మనం ఎవరన్నా సరే ఒక బానిస స్త్రీ ద్వారా అన్నా సరే సంతానం అంటే అది మన సంతానంగా కూడా మనం పేపర్లో రాసుకోవచ్చు కదా చట్టాల ప్రకారం. అట్లా రాసుకొని అట్లా చేసుకుందాం, నువ్వు ఇల్లు ఆ పనమ్మాయితో ఇల్లు, ఒక బిడ్డను కానీ నాకి, దాన్ని నా పిల్లోడుగా నేను పెంచుకుంటాను అని చెప్పి ఆ శారమ్మ ఆ విధంగా చేసింది. అయితే ఆ పొరపాటు తర్వాత వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బంది చేసింది. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుడి ప్లాన్ అని కాకుండా మనం ఏదో ప్లాన్ అని చేసామంటే అది భవిష్యత్తుకు కూడా ఇబ్బంది, ప్లస్ మనకు కూడా ప్రస్తుతానికి ఎంతో కొంత ఇబ్బంది అయితే వస్తుందన్నమాట. చూడండి, సామెతలు 21:5 శ్రద్ధ గలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి, తొందరపాటుదనం దారిద్ర్యానికి దారి తీస్తుంది. కాబట్టి శ్రద్ధ కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ వేస్తారు, తొందరపడే వాళ్ళు దరిద్రులైపోతారు. కాబట్టి తొందరపడి అప్పు చేసినా సరే, లేకపోతే తొందరపడి లోన్స్ తీసుకున్నా సరే, లేకపోతే తొందరపడి ఏదో చేసినా కానీ డబ్బు విషయాలు ముఖ్యంగా దరిద్రులు అయిపోతారని చెప్పి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం తొందరపడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన పెద్దలు ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అంటే, ఆలస్యం అమృతం విషం అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ ఆలస్యం చేస్తూ ఉంటే అమృతంగా ఉంటుంది, ఆ తర్వాత అదే విషం అయి కూర్చుంటుంది. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలనంటే, తొందరపడ్డాన్ని నేర్చుకోకూడదు, అట్టని లేటుగా ఆలస్యం చేయడాన్ని నేర్చుకోకూడదు. అంటే ఇప్పుడు ఏముందిలే తొందరగా నిదానంగా వెళ్దాం డాక్టర్ దగ్గరికి, కానీ అట్టా ఆలస్యం చేయకూడదు, అట్టా తొందరపడకూడదు. మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్గా అసలు కరెక్ట్ టైం ఏది అని తెలుసుకోవాలన్నమాట. దానికి మనకు జ్ఞానం కావాలి. కాబట్టి అటు ఉండకూడదు ఇటు ఉండకూడదు, సరైన సమయాన్ని తెలుసుకోవాలి. దానికి మనకు దేవుడి జ్ఞానం అనేది కావాల్సి వస్తుంది, దేవుడి గురించిన జ్ఞానం కూడా కావాల్సి వస్తుంది. ప్రసంగి 8:5 చూడండి, ఏది ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు. కాబట్టి మన జ్ఞానం సంపాదించుకోవాలి. అసలు దేవుడు ఎందుకు ఈ సమయంలో వెయిట్ చేసే సమయంలో అసలు దేవుడు ఎందుకు వెయిట్ చేపిస్తా ఉన్నాడు, ఈ సమయంలో నేను ఏం చేయాలి, దేవుడే స్వస్థపరుస్తాడని గమ్ముగా కూర్చోవాలా, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఏం చేయాలని ప్రతి దాని గురించి మనకు ముందు దేవుడి గురించి ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఏం చేయాలన్నా ముందు మనకు దేవుడి సహాయం కావాలి. రెండు, మన ప్రయత్నంలో ఇప్పుడు అడుగు వేయడం మంచిదా కాదని తెలుసుకోవాలంటే మన జీవితంలో కొన్నిసార్లు పడతాం లేస్తాం. ఈ పడి లేయడం ద్వారా ఏంటంటే మనం కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ప్రతిరోజు వాక్యాలను, చాలామంది వాక్యాలు వింటా ఉన్నా కానీ మనకు కొద్ది గొప్ప జ్ఞానం అనేది వస్తుంది. తద్వారా మన విషయాల్లో మనం చాలా సహనంగా ఓర్పుగా ఎట్లా ఉండాలి అనేది నేర్చుకుంటాం. సామెతలు 14:29 చూడండి, సహనం గల మనిషి చాలా తెలివిగలవాడు. కాబట్టి ఆలస్యం చేయడం, సహనంగా ఉండడం కూడా తెలివి తక్కువ పని అని చెప్పడం లేదు, కొన్నిసార్లు ఆలస్యంగా ఉండాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆలస్యం చేసేటప్పుడు సహనంగా ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా మనం సహనంగా ఉండాలి, విడాకులు తీసుకోకుండా. కాబట్టి చాలా విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎదురు చూసే సమయంలో నా భర్తని, నా భార్యను మారుస్తాడు అని ఎదురు చూసే సమయంలో మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే తొందరగా తప్పులు చేసే విధంగా చేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్పందించే సమయం సరైనది అని గుర్తించాలి. ఏం గుర్తించాలి? దేవుడు ఎప్పుడన్నా సరే స్పందిస్తే ఆయన సమయం కరెక్ట్గా ఉంటుందండి. కొన్నిసార్లు మనం చేయాల్సిన పని అంటూ ఏం ఉండదు, దేవుడే పని చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం గింజ మాత్రమే భూమి మీద వేయగలం, అది మొలిపించే విధంగా ఏ మనిషి అన్న చేయగలదా? వేస్తే వస్తుందని అంత మాత్రమే తెలుసు, అది వేస్తే రాలేదంటే ఎందుకు రాలేదో కూడా సరిగ్గా కారణాలు తెలియదు. కాబట్టి భూమి ఒక గింజని మొలిపించాలన్నా, రోజు అది ఎదగాలన్నా, లేకపోతే ఏం కావాలన్నా సరే మనకు దేవుడి యొక్క సమయం, దేవుడి యొక్క అది మనకు కావాల్సి వస్తుంది అనమాట. బైబిల్లో మోర్దెకై అనే ఆయన ఉన్నాడు. ఎవరైనా మోర్దెకై అనే ఆయన, వీళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు బిడ్డలు అనమాట. వీళ్ళందరిని కూడా వేరే దేశాల్లోకి, అంటే మనం పాకిస్తాన్లోకి వెళ్ళామనుకోండి, లేదా మనం అమెరికాలోకి వెళ్ళామనుకోండి, మనకు విలువ ఉంటుందా? ఉండదు కదా. మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాల వాళ్ళే గొప్పవాళ్ళు. అట్లాగే వీళ్ళు మోర్దెకైని, ఆ ఇశ్రాయేలీ పిల్లలందరూ కూడా వేరే దేశాల్లో ఉండేవాళ్ళు అనమాట, పారసీకుల రాజ్యంలో ఉండేవాళ్ళు. అయితే ఈయన ఒకసారి రాజుగారికి ప్లాన్ చేస్తున్నారు, రాజుగారి మీద మర్డర్ అటెంప్ట్ చేస్తున్నారు, రాజుగారిని ఈరోజు చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని అది ఈయన తెలివిగా పసిగట్టాడు. ఆ విషయం వచ్చి రాజుగారి దగ్గర పనిచేసే ఆఫీసర్స్కి, ఆ మిలిటరీ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కూడా రాజుగారికి చెప్పారు, ఎంక్వైరీ చేశారు. నిజంగానే ఆ రోజు రాజుగారి మీద స్కెచ్ చేశారు చంపడానికి. ఆ స్కెచ్ నిజంగా వేశారని తెలిసిపోయింది. ఎవరెవరు వేసుకారో పట్టుకున్నారు, వాళ్ళని తగిన శిక్ష రాజుగారు అయితే విధించేశారు. ఇప్పుడు రాజుగారికి ఈ వ్యక్తి మంచి చేశాడు, తిరిగి మంచి చేయాలా వద్దా? కానీ రాజుగారు మర్చిపోతారు.
ఏందబ్బా నేను ఎంత మంచి చేసినా కానీ నాకు ఇది రావట్లేదా? ఏందబ్బా నేను ఎంత కష్టపడినా నా వ్యాపారం ఫలించడం లేదా? ఏందబ్బా నేను ఎంత చేసినా కానీ నాకు ఉద్యోగం రావట్లేదా? అని చాలాసార్లు మనం ఇట్లాగే మంచి చేసినా కానీ నాకు ఫలితాలు రావట్లేదని మనం బాధపడతా ఉంటాం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తగిన సమయంలో ఆయన రెస్పాండ్ అవుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొద్ది రోజులకి ఏం జరిగిందనంటే, ఒకసారి పైనుంచి ఒక ఆఫీసర్ వచ్చారు. ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి అందరు నమస్తే పెడతా ఉన్నారు. ఈ మూర్తికి అనే ఆయన నమస్తే పెట్టాల. నమస్తే పెట్టాలంటే వంగి నమస్కారం పెట్టాలండి. వీళ్ళు ఎవ్వరికి నమస్కారం పెట్టరు, దేవుడికి మాత్రమే నమస్కారం పెడతారు. ఇంకెవ్వరికి నమస్కారం పెట్టరు. అందరు నమస్కారం పెడుతున్నారు, మనకి ఎందుకు వచ్చింది అబ్బా అధికారితో అని. ఈయన మాత్రం నమస్కారం పెట్టడం. ఆ అధికారి కోపం వేసేసింది. ఆయన పేరు హామాను. వెళ్ళి రాజుగారితో చెప్పారు, సార్ పలానా జాతి వాళ్ళు, పలానా ఇశ్రాయేలీలు అసలు మన మాట అంటే లెక్కలేదు సార్. వాళ్ళకంటూ ఏదో సపరేట్ చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో దేవుడు అంటున్నారు, వాళ్ళ చట్టాలు ఫాలో అవుతున్నారు, కానీ మన మాట ఎవడు ఎండోలేదు సార్. వాళ్ళ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు సార్, వాళ్ళందరినీ చంపేద్దాం సార్ అని అన్నాడు. అప్పుడు రాజుగారి దగ్గర ఒక జీవో కూడా తీసుకున్నాడు, వాళ్ళందరినీ చంపేయడానికి కూడా ప్లాన్ వేసాడు. ఈ మూర్తికాయ కూడా చచ్చిపోతాడు. ఇప్పటికీ దేవుడు ఏమాత్రం స్పందించలేదన్నమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందనంటే, ఈయన మూర్తికాయ పెంచుకున్నటువంటి ఒక బిడ్డ, మూర్తికాయకి పిల్లలు లేరు, ఏ పిల్లలు లేరు, వాళ్ళ బాబాయో లేకపోతే వాళ్ళ తమ్ముడో లేకపోతే ఎవరో చనిపోతే, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ అమ్మాయిని ఈ అబ్బాయే పెంచుకుంటాడు అనమాట. అంటే ఈయన బాబాయ్ అవుతాడు అనమాట. మూర్తిక అనే ఆయన ఎస్తేర్ అనే అమ్మాయికి బాబాయ్ అవుతాడు. ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి దేవుడు భక్తిలో బాగా పెంచడం వల్ల పెద్దయినాక మంచి దేవుడు ఆమెకు అందం ఇచ్చాడు. అయితే రాజుగారు ఆమెను మెచ్చుకున్నారు. రాజుగారి ప్యాలెస్లో రాణిలాగా ఆమెను చేసుకున్నారు. ఇప్పుడు రాణి గారిని ఎందుకు అక్కడ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడనంటే, వీళ్ళకు వచ్చేటువంటి ఈ కష్టం, ఏ జీవో అయితే ఈ ఇశ్రాయేలీల ప్రజల్ని అందరినీ చంపడానికి ఉద్దేశించబడిందో, ఆ జీవోని క్యాన్సిల్ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే ఎస్తేర్కి ఇచ్చాడు. అంటే మూర్తికై పెంచుకున్నటువంటి బిడ్డ వల్లే ఆ బిడ్డకి ఆయన ప్రాణం దక్కిందా లేదా? ఆయన నిజంగా ఆ విధంగా చేసి వాళ్ళ ఎస్తేర్ అనే అమ్మాయి ఆ విధంగానే రాజుగారితో మాట్లాడి జీవో క్యాన్సిల్ చేపిస్తుంది అనమాట. ఈ లోపల వీడు ఇంకో పని కూడా చేస్తాడు. ఎవరనంటే ఈ హామాన్ అనేవాడు వీళ్ళందరినీ మిగిలిన తర్వాత వాళ్ళని చంపచ్చు, ముందు ఎవరిని చంపాలనంటే ఈ మూర్తికాయ అనేవాడిని చంపాలా, ఎందుకంటే వాడు నాకు తల ఉంచలేదు కాబట్టి వాడిని చంపాలని చెప్పి వాడి కోసం సపరేట్గా ఒక ఉరికమ్మాన్ని వేపిస్తాడనమాట. ఉరికమ్మ వేసి దాన్ని నీట్గా అంతా ప్లాన్ చేసి వేపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ లోపల ఏం జరగదంటే చూడండి, ఆ రోజు రాత్రి రాజుగారు నిద్రపోతుంటే రాజుగారికి నిద్ర పట్ల. ఏం చేయాలో తెలియక ఎవరున్నారు అక్కడ అనంటే ఇద్దరు పోలీసు వాళ్ళు, కొంతమంది భటులు ఉంటే వాళ్ళు వచ్చారు. నిద్ర పట్టడం లేదురా, ఏదో పుస్తకాలు ఏదో ఒకటి తెచ్చి చదువుతా ఉండండి అని అంటే ఆయన పుస్తకాలు తెచ్చుకొని చదువుతా ఉన్నాడు. ఆయన ఏం చదువుతా ఉన్నాడంటే, రాజ్యంలో రాసిన చరిత్ర అంతా కూడా ఉంటుంది, ఆ చరిత్రని ఆయన చదువుతా ఉన్నాడు. ఆ చరిత్రలో ఏముందనంటే, ఈ మూర్తికాయ అనే ఆయన రాజుగారి ప్రాణాలు కాపాడాడు ఒకరోజు అనేది రాసుంది. అవునా, నా ప్రాణాలు కాపాడాడా? సరే మరి అబ్బాయికి ఏమైనా చేసావా? లేదు సార్, ఆయనకి ఏం చేయలేదు సార్, పెద్ద ఆయన సార్, ఆయన ఏం చేయలేదు సార్. అవునా, సరే రేపు ఆయనకి ఏదో ఒకటి చేద్దాంరా, రేపు గుర్తు చేద్దాం ఆయనకి ఏదోటే అని చెప్పి పక్క రోజు వెళ్ళాడు. పక్క రోజు రాగానే ఈ ఉరికమ్మం గురించి మాట్లాడడం కోసం హామాన్ అనే వ్యక్తి వస్తూ ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ ఈయనకి ప్రేరేపించాడు. ఇప్పుడు ఈయన అడుగుతా ఉన్నాడు ఏంటంటే, రాజుగారు అడుగుతా ఉన్నారు హామాన్ అనే వ్యక్తిని, నాకు ఒకడు చాలా మంచి సహాయం చేశాడు హామాను, అతనికి ఏం చేస్తే బాగుంటుంది అంటావు, ఎట్లా సత్కరిస్తే బాగుంటుంది అని ఆ హామాన్ని అడుగుతాడు. హామాన్ ఏమనుకుంటాడంటే, నేనే పెద్ద అధికారిని కదా ఈ దేశం మీద, నన్ను ఏమన్నా గొప్పగా చేయడానికి ఏమన్నా అంటున్నాడేమో అని చెప్పి రాజుగారు తిరిగే కారులో ఆ వ్యక్తిని దించాలి సార్. రాజుగారు ముందు ఏ విధంగా అయితే జెట్ సెక్యూరిటీ ప్లస్ ఆ హడావిడి అంతా ఉంటుంది కదా, ఆ విధంగా ఆ హడావిడితో ఊరిలో రాజ్యం అంతా తిప్పి రాజుగారు ఈ వ్యక్తిని గణపరిచారని చెప్పి అందరికీ తెలియాలి సార్, అంత గొప్పగా చేయాలి సార్ అని చెప్పి చెప్తాడు. అప్పుడైతే రాజుగారు ఈ పని అంతా ఎవరికి చేస్తామనంటే, మూర్తికాయ అనే ఆయనకి చెయ్యని అంటాడు. ఎవరికి చేయంటాడు అంటే, ఆ రోజు ప్రాణాలు తీయబడాలి, కానీ ఆ రోజే ఆయనకి ఏం దక్కింది? గౌరవం దక్కింది. ఆ రోజే ఆయనకి గౌరవం దక్కింది. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో వెంటనే ఎస్తేర్ కూడా వచ్చి చెప్పేస్తుంది, ఇద్దో అండి, నేను ముందుగానే మీతో మాట్లాడి చెప్పాను కదా, మా వాళ్ళందరూ ప్రాణాలందరినీ కూడా తీసేస్తున్నాడు అని చెప్పాను కదా, ఈ వ్యక్తే మీ దగ్గర జీవో తీసుకునింది, ఈ వ్యక్తే కుట్ర పన్ని మా జాతి వాళ్ళందరినీ కూడా చంపాలనుకుంటున్నాడు అని అంటే రాజుగారికి కోపం వచ్చేసింది. ఏంట్రా నువ్వు అని చెప్పి అరిచేసాడు. ఆ కోపంలో ఏం చేయాలో తెలియక బయటికి వెళ్ళాడు. ఈ లోపల ఆ హామాన్ అనే వ్యక్తి ఎస్తేర్ని బ్రతిమలాడుకుంటాడు. అమ్మ ఏదో పొరపాటు అయిపోయిందమ్మా, అమ్మ రాజుగారితో చెప్పి నా ప్రాణం కాపాడమ్మా అని ఆ బ్రతిమలాడుతూ ఉండేది. ఆయన రాజుగారు బయటికి వెళ్ళి వచ్చి చూసేసరికి ఎట్ట అనిపించింది అంటే, రాణిని బలవంతం చేస్తున్నట్టు అనిపించింది. అంటే రాజుగారి కళ్ళకి బలవంతం అని అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో అత్యాచారం కూడా చేయబోతున్నట్టు ఆయన కంటికి కనిపించింది. అరే, నా ముందున రాణి గారితో మిస్బిహేవ్ చేస్తావరా అని చెప్పి
వెంటనే ఆ వ్యక్తిని చంపాలరా, ఈ నెట్టని చంపేయాలరా అని చెప్తే అప్పుడే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెప్తారు, సార్ ఈ అబ్బాయి ఆ మోర్తకే మీ ప్రాణాలు కాపాడినోడి కోసం ఒక ఉరికమ్మని చేశాడు సార్, దాంట్లోనే ఉరి తీయడరా, ముందు వెంటనే ఈయన ఉరి తీసేసేయండి రా అని చెప్పి ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువునే లేకుండా దేవుడు పూర్తిగా సమూలంగా నాశనం చేశాడు. అయితే ఎప్పుడు దేవుడు స్పందించాడు? మోర్తకి గత దినాలన్నింటిలో కూడా దేవుడు స్పందించలేదు. ఒకటే రోజు రాత్రి ఆయన గతంలో జరిగిన కష్టానికి ఫలితం దక్కింది. ఏ మంచి అయితే చేశాడో ఆ మంచికి తగ్గ మెప్పు అతనికి కలిగింది. అదే రోజు ఏ శత్రువు అయితే అతని మీద పగబట్టాడో ఆ శత్రువుని దేవుడు చంపడం జరిగింది. అదే రోజు వాళ్ళ జాతిని అంతటిని కూడా కాపాడడం జరిగింది. అదే రోజు తన కష్టపడి పెంచినటువంటి బిడ్డ ద్వారానే తన ప్రాణాన్ని దేవుడు కాపాడడం జరిగింది. ఇదంతా ఒకే ఒక్క సీన్లో, ఒక్క షాట్లో స్పీడ్గా జరిగిపోయింది. అంటే దేవుడు కరెక్ట్గా టయానికి స్పందించాడా లేదా? అయితే ఈ ముందంతా చాలా బాధలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాజుగారు జీవో ఇచ్చారనగానే టెన్షన్, హమాన్ అనే వ్యక్తి అధికారి నేను చంపాలని ఉరికమ్మ వేస్తున్నాడు అని అనగానే అదొక టెన్షను, రాజుగారికి ఎంత మంచి చేసినా నన్ను గుర్తుపెట్టుకోలేదని అదొక టెన్షను, అసలు దేవుడు ఉన్నాడా లేదా ఇదో టెన్షను. ఈ టెన్షన్లన్నిటి మధ్యలో దేవుడు కరెక్ట్ సమయానికి చేసి మొత్తం పరిస్థితులన్నింటిని కూడా చక్క చేస్తాడనమాట. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, అయితే దేవుడు చేసే వాటన్నిటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసుకోలేము. అయితేనేమి దేవుడు అన్ని పనుల్ని సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. కాబట్టి దేవుడు ఏ పనులన్నా ఎప్పుడు చేస్తాడు? కాబట్టి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నాకు అది జరగద్ది ఇది జరగద్ది అని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు కరెక్ట్గా తగిన సమయంలోనే ఆయన స్పందిస్తాడు. దేవుడు కరెక్ట్ టైం అనేది తెలుసు. ఉదాహరణకి యేసు ప్రభు పుట్టినటువంటి కాలం కూడా ఉంది. యేసు ప్రభు పుట్టాలనుకుంటే ముందన్నా పుట్టచ్చు కదా. 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు పుట్టాడు. అయితే అంతకంటే ముందన్నా పుట్టచ్చు, లేదా ఈ కాలంలో అన్నా కూడా యేసుప్రభు పుట్టచ్చు. కానీ ఆ కాలంలోనే ఎందుకని యేసుప్రభు పుట్టాడని అంటే బైబిల్ చెప్తుంది, కాలము పరిపూర్ణమైన తర్వాత, అంటే దాని అర్థం ఏంటంటే టైం వచ్చిన తర్వాత యేసుప్రభు భూమి మీదకి ల్యాండ్ అయ్యాడు అని. అంటే ఆ టైంలోనే జరగడం ఎందుకు అంత ముఖ్యమైనది అని అంటే, మనం ఆ సమయంలో చరిత్ర చూస్తే ఆ సమయంలో రోమా ప్రభుత్వం ఉంది. మనకి ఎట్లా భారతదేశ ప్రభుత్వం ఉందో అక్కడ రోమా ప్రభుత్వం అనేది ఉంది. ఈ రోమా ప్రభుత్వంలో అప్పుడే రోడ్లు వేసారు. అప్పటిదాకా రోడ్లు లేవు ప్రపంచం మీద, భూమి మీద. అప్పుడే రోడ్లు వేసారు. ఈ రోడ్లు ఎందుకు ఉపయోగపడతాయనంటే యేసు ప్రభు వారు ఒక్కొక్క ఊరు తిరిగి ఆయన సువార్త చెప్పాలన్నా, యేసు ప్రభు శిష్యులు మొత్తం దేశాలన్నీ కూడా తిరిగి సువార్త చెప్పాలన్నా, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఏ సువార్తనైతే వాళ్ళు చెప్తాడు అదంతా చెప్పాలన్నా కానీ వాళ్ళకి రోడ్లు, ఆ ప్రయాణించడానికి ప్రయాణ మార్గాలు, వస్తువులన్నీ ఉండాలి. ఈ వస్తువులన్నీ ఎవరు సిద్ధం చేస్తారంటే ఈ రోమా ప్రభుత్వమే సిద్ధం చేస్తుంది. అంటే ఆ టైంలో చెప్తేనే, ఆ టైంలోనే సువార్త అనేది అన్ని దేశాలకి వ్యాప్తి చెందదు. అంతకుముందు వచ్చి ఉంటే బహుశా అది పాసిబుల్ అయి ఉండేది కాదు. స్టార్టింగ్లోనే ఆ క్రైస్తవ మత వ్యాప్తి అనేది కొంత తగ్గుండేది. అంత మాత్రమే కాదు, ఆ టైంలో ఇప్పుడు ఎట్లయితే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నామో ఆ కాలంలో గ్రీక్ లాంగ్వేజ్ ఉండేది. ఏ లాంగ్వేజ్? గ్రీకు భాష. మనం ఇంగ్లీష్ తమిళ్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. హిందీ అటు సైడు పైకి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ అనేది ఏ విధంగా అయితే రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ ఒక్కటి ఇస్తే ఎట్ట బతికేస్తారో అట్లాగే అక్కడ గ్రీకు భాష అనేది ఆ విధంగా అనమాట. ఈ యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు మాటలను అన్నా సరే, కొత్త నిబంధన అంతా కూడా దేంట్లో ట్రాన్స్లేట్ చేశారంటే ఇంగ్లీష్ భాషలో. అంటే ఏ భాషలో అంటే ఇంగ్లీష్ కాదు, గ్రీకు భాషలో. ఏ భాషలో అంటే మీకు అర్థం వద్దని నేను చెప్తా ఉన్నాను. అంటే ఈ గ్రీకు భాష ఏమవుద్దంటే ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే ఉపయోగపడదు, ఒక్క తమిళ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడదు, మొత్తం దేశాలన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రీక్ కల్చర్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. గ్రీక్ ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీ అవంతా ఏంటంటే వాళ్ళు ఏదైనా కొత్త నేర్చుకోవాలనేటువంటి ఆలోచనలు సిద్ధపరిచింది. అంతకుముందు బాప్తిస్మం ఇచ్చి యోహానని వచ్చి ఆయన ఏం చేశాడంటే ఇద్దరు లోకరక్షకుడు రాబోతున్నాడని చెప్పి యేసు ప్రభు రావడం కోసం ఒక మంచి పునాదుల్ని ఆయన ఏర్పాటు చేశాడనమాట. ఇవన్నీ కూడా విభిన్న సంస్కృతులు ఉండే కాలం అన్నా సరే, అంత మాత్రమే కాదు, యేసు ప్రభు పుట్టే సమయంలో కూడా అప్పుడే రాజుగారు, అప్పటిదాకా జనాభా లెక్కలు చేయలేదు, జనాభా లెక్కలు చేయాలని చెప్పి సీజర్ అగస్టస్ అని ఆయన పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాలని అంటే వాళ్ళు ఉండేది నజరేత్ అనే ఊరిలో, కానీ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అంటే బెత్లెహేమ్ అనే ఊరికి వెళ్ళారు. ఎందుకోసం? జనాభా లెక్కల్లో పేరు రాపించుకుందాం. ఒకవేళ వాళ్ళు అక్కడికి కానీ వెళ్లకుండా ఉండుంటే మీకా 5వ అధ్యాయం 2వ వచనం ప్రవచనం నెరవేరేదే కాదు. అంటే ఇదంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా?
ప్రతి వాక్యం కూడా, ఏ వాక్యం కూడా ఇది నెరవేరలేదు అనేటట్టుగా ఏదీ లేకుండా ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా యేసు ప్రభు ఆ రోజు అప్పట్లో జనాభా లెక్క రాయబట్టే ఆ చరిత్రని అంతా కూడా మనం లెక్కేసుకొని యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయింది, 3000 సంవత్సరాలు అయిందని చెప్పి మనం చెప్పగలుగుతా ఉన్నాం. యేసు ప్రభువును పుట్టుకుని బట్టే నేను ఇప్పుడు పుట్టానని మనం చెప్పగలుగుతాం. అంటే యేసు ప్రభు ఎప్పుడు భూమి మీదకి రావాలనేది ఆయనకి సరిగ్గా తెలుసు. ఆయనకి సరైనటువంటి టైంలోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. యెషయా 60:22 కూడా చూడండి, నేను యెహోవాను, సరైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను. కాబట్టి దేవుడు ఎప్పుడు స్పందిస్తాడంట? సరైన సమయంలోనే ఆయన స్పందిస్తాడు. ఎప్పుడు ఏది చేసినా కానీ, ఏందబ్బా అప్పటిదాకా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, మెస్సయ్య వస్తాడు ఇంకెప్పుడయ్యా వచ్చేదా? మనం కూడా దేవుని రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నావా లేదా? ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు రావడానికి ఆలస్యం చేసేవాడు కాదు, దేవుడు వాగ్దానం చేసిందని చేయకుండా మరిచేవాడు కాదు. టైం వచ్చినప్పుడు దాన్ని త్వరగా చేసేస్తాడు. ఇందాక మోర్తెక కథలో చూసాం కదా, కొన్నిసార్లు జీవితంలో అంతే, కొన్నిసార్లు జీవితంలో చాలా స్లోగా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ టైం వచ్చినప్పుడు అంతా సడన్గా స్పీడ్గా జరిగిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ స్లో అవుద్ది. ఇట్లా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడి పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ని, ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు, దేవుడికి గతం తెలుసు, దేవుడికి ప్రస్తుతం తెలుసు, వీటిలన్నిటిని కూడా ఎట్లా మేనేజ్ చేయాలో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి రెండోది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు స్పందించే సమయం సరైనది అని మనం గుర్తుంచుకోవాలి. మీకు హోంవర్క్ ఏంటంటే, బైబిల్లో యోసేపు జీవితాన్ని కూడా చూడండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. యోసేపుకి పలానా ఆయనకి 30 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఒకవేళ ఆ హెచ్చింపు ముందుగానే దేవుడు హెచ్చించుంటే ఏమై ఉండేది? ముందుగానే ఆయనకు వచ్చిన కష్టాల్లో కాపాడుంటే ఆయన నిజంగా ఆ స్థాయికి వెళ్ళేవాడా లేదా? ఇంటికి వెళ్ళి ఆలోచించండి. దేవుడి సమయం అనేది ఎంత పర్ఫెక్ట్ అనేది మిగిలిన వేరే ఎగ్జాంపుల్స్లో అయినా సరే మీకు అర్థం అవుద్ది అనమాట. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆ సమయంలో వచ్చాడు. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడోది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎంత ఎక్కువ సిద్ధపరిస్తే అంత ఎక్కువ ఆశీర్వాదం మనకు రాబోతుందని అర్థం చేసుకోవాలి. మూడోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడు ఎక్కువ సమయం మన దగ్గర తీసుకుంటున్నాడని అంటే దేవుడు గొప్ప దాన్ని మనకి ఇవ్వబోతున్నాడని. ఎక్కువసేపు మనల్ని వెయిట్ చేపిస్తున్నాడని అంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడని మనకు అర్థం. ఇప్పుడు చెప్పాను కదా యోసేపు అనే వ్యక్తికి దేవుడు ఒక 17 సంవత్సరాల వయసులో నేను గొప్పవాడిని చేస్తానురా అని చెప్పాడు. 17 సంవత్సరాల వయసులో నేను గొప్పవాడిని చేస్తానురా అని చెప్పాడు. అయితే ఎప్పుడు చేశాడంటే 30 సంవత్సరాలకి ఆ వ్యక్తిని గొప్పవాడిని చేశాడు. మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. మీరు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు? బైబిల్లో దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కూడా చిన్నప్పుడు నేను గొప్పవాడిని చేస్తారా అని అన్నాడు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నా మీద భక్తిగా ఉన్నావు, నేను గొప్పవాడిని చేస్తాను అన్నాడు. ఆయన్ని కూడా ఎప్పుడు గొప్పవాడిని చేశాడంటే ఆ మాట చెప్పిన 15 సంవత్సరాల తర్వాత గొప్పవాడిని చేస్తాడు. అట్లా దేవుడు కొన్నిసార్లు అబ్రహాం పిల్లోని ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆ మాట చెప్పిన తర్వాత 25 సంవత్సరాలకి బిడ్డనిచ్చాడు. దేవుడు మోషేకు కూడా ఆయన హృదయంలో ఉంది ఏంటంటే నేను ఇశ్రాయేలీయులను విమోచిస్తాననే మాట ఆయన హృదయంలో ఉంది. అది దేవుడు చెప్పాడో లేదో తెలియదు. అయితే ఆ పని కోసం దేవుడు ఆయన్ని 40 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాడు? కాబట్టి దేవుడు ఒక దాన్ని మన దగ్గర వెయిట్ చేపిస్తా ఉన్నాడు అని అంటే ఆయనకి ఇంకేం చేయడం చేతకాక వెయిట్ చేయించడం లేదు. దేవుడు వెయిట్ చేసే సమయం అంతా కూడా అది వేస్ట్ అయిపోయే సమయం కాదు. మనం ఆయన దగ్గర వేచి ఉంటే ఖచ్చితంగా మనం గొప్ప వాటిని పొందుకుంటాం. ఒక కూలోడు అవ్వడానికి ఎక్కువ సమయం అవుద్దా అంటే, ఒక కూలోడిని సిద్ధపరచడానికి ఎక్కువ టైం తీసుకుంటారా? ఒక డాక్టర్ని సిద్ధపరచడానికి ఎక్కువ సమయం తీసుకుంటారా సమాజం? కూలోడు అవ్వడానికి పెద్ద ఏం 10వ క్లాస్ మానేసినా కూలోడు అయిపోవచ్చు. అదే కానీ ఒక డాక్టర్ అవ్వాలంటే మటుకు అట్టంటే అటు చదివితే కుదరదు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్ అన్నా సరే టైం పట్టదా? అదేవిధంగా దేవుడు మన దగ్గర ఎక్కువ టైం తీసుకున్నాడు అంటే పెద్దోటికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే ముందు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి. ఏదంటే అది కోసేస్తే ఇంక మనుషుల ప్రాణాలు కదా. కాబట్టి డాక్టర్లు చాలా జాగ్రత్తగా వాళ్ళకి అంత ట్రైనింగ్ అంత సమయం సిద్ధపరుస్తారు. దేవుడు కూడా మనకి ఏదైనా సరే గొప్పది అప్పచెప్తా ఉన్నాడని అంటే ఆ గొప్పదాన్ని కాపాడడం కోసం అన్నా సరే మనల్ని అంతగా ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు లేట్ చేస్తున్నాడు, నేను దేవుడి దగ్గర వెయిట్ చేస్తున్నానని అంటే దేవుడు గొప్ప వాటిని ఇస్తున్నాడని గుర్తుంచుకోవాలి. యెషయా 64:4 చూడండి, ప్రజలు సహనంతో నీ కొరకు కనిపెట్టి ఉంటే అప్పుడు నీవు వారి కోసం గొప్ప కార్యాలు చేస్తావు. కాబట్టి ఎవరైనా సరే దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో
దాన్ని మీరు గట్టిగా అట్లానే పట్టుకున్నట్లయితే దేవుడు మీకోసం గొప్ప కార్యాలు చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో అందరికి పిల్లలు పుట్టారు, కానీ కొంతమందికి పిల్లలు లేటుగా పుట్టారు. ఆ లేటుగా పుట్టిన పిల్లలే బైబిల్లో హీరోలు అనమాట. ఎవరు వాళ్ళనంటే, బైబిల్లో ఇస్సాక్ అనే వ్యక్తి 25 సంవత్సరాలు లేటుగా పుట్టాడు. ఆ తర్వాత బైబిల్లో సంసోన్ అనే వ్యక్తి, ఆయన కూడా లేటుగా పుట్టాడు. సమూయేల్ అనే వ్యక్తి, ఆయన కూడా వాళ్ళ అమ్మా నాన్నోళ్ళకి లేటుగా పుట్టాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళ అమ్మా నాన్నోళ్ళకి వృద్ధాప్యంలో పుట్టాడు. వీళ్ళందరూ లేటుగా ఎందుకు లేట్ చేస్తున్నాడంటే, వీడిని ఇప్పుడు ల్యాండ్ చేస్తేనే మంచిది భూమి మీద, ఇప్పుడు ల్యాండ్ చేస్తే వీడంత ఎఫెక్టివ్గా పనిచేయడు, ఇంకో 10 సంవత్సరాలు ఆగి ల్యాండ్ చేద్దాం. ఎవరి చేత ల్యాండ్ చేద్దాం? ఎవరి చేత ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత పిల్లోడిని పుట్టిద్దాం? నా కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళ కడుపులోనే పుట్టిస్తాను. నాకు అంత వెయిట్ చేసేది లేదు, నాకు తొందరగా కావాలి, అందరూ నన్ను తిడతా ఉన్నారు, అందరూ నన్ను చేస్తున్నారు, అయితే తీసేసుకో, ఏదో పిల్లని తీసేసుకో, ఆమె సరిగ్గా అంతా దోసేస్తా ఉన్నారు చాలామంది. లేదు నేను వెయిట్ చేస్తుంది ఏమనంటే, దేవుడు అందరినీ కూడా వెయిట్ చేయించడు. ఆయన ఎందుకు నమ్మకం కలిగి ఉండి వీళ్ళు నా దగ్గర ఓపికగా ఎదురు చూస్తారు. కుక్కకి అన్నం పెట్టాలి, ఓపికగా కుక్క ఎదురు చూస్తూ ఉందనుకోండి, ఎంతసేపు చూసిందే. ఇప్పుడు ఊరికే ఉండి ఒక 2 నిమిషాలకి ఓపిక పట్టకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఒక కోడి పెట్టన్నా సరే అంత మనం పెట్టాలనిపించదు రెండోసారి. కాకుండా మనం ఖచ్చితంగా పెడతామని విశ్వాసంతో మనం ఎంత లేట్ చేసినా, అరగంట అయినా 15 నిమిషాలైనా, అన్నం నీట్గా కలిపిన దాకా, చికెన్ ముక్క ఉడికిన దాకా అది వెయిట్ చేసిందంటే ఖచ్చితంగా దానికి వేస్తామా ఏమా? కాబట్టి దేవుడు ఆయన దగ్గర వెయిట్ చేసే వాళ్ళకి గొప్పగా చేయాలనుకుంటాడే కానీ ఆయన చీప్గా చేయాలని అయితే అనుకోడు అనమాట. బైబిల్లో నోవాహ్ అనే వ్యక్తి 120 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 120 సంవత్సరాలు. చూడండి, యోసేపు అనే వ్యక్తి 13 సంవత్సరాలు. వీళ్ళంతా గొప్పవాళ్ళే. ఈయన ఎంత అంటే వీళ్ళందరికి మించి 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? దేవుడు ఆయనకి ఒక మాట చెప్పాడు, ఏంటనంటే భూమి మీద వర్షం వస్తుంది, నువ్వేం చేయాలంటే ఓడగట్టుకోవాలి అని చెప్పాడు. ఆ ఓడ కట్టడానికి ఎంత టైం పట్టింది? దగ్గర 120 సంవత్సరాలు పట్టింది అనమాట. అంతకాలం ఓపికగా ఎవరైనా ఉండగలరా? ఓడ కట్టడం వల్ల ఆయనకు రూపాయి ఆదాయం వస్తుందా? అసలు ఓడంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, మిగిలిన జనాలందరికీ కూడా తెలియదు. కట్టే ఆయనకు కూడా పెద్దగా దానివల్ల ఏం ఉపయోగం తెలియదు. దేవుడు చెప్పాడు కట్టమన్నాడని చెప్పి కడతా ఉన్నాడు. ఒరే ఎందుకు రా ఆయన ఇంత పెద్ద ఓడ కడతా ఉన్నావు అని అంటే, ఏమో కట్టమన్నాడు దేవుడు, కట్టమన్నాడు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నా బోటోడు అయితే ఈ మాటలు చెప్పేవాడు, అయ్యా నోవాహు, ఇప్పుడు నువ్వు ఓడగట్టి ఏదో పెద్ద బతికేద్దాం అనుకుంటున్నావు, ఓడగట్టి నువ్వు బతికినా మళ్ళీ అయినా చచ్చిపోతావు కదా, ఇంకెందుకు ఆ మాత్రం కట్టుకోవడం అని చెప్పి నా బోటోళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచించేవాళ్ళు కూడా సలహా ఇస్తారా ఇరా. అంటే ఆయన ఎన్ని సలహాలు ఇచ్చినా, వాళ్ళ భార్య పిల్లలు ఎంత మాటలు చెప్పినా, లేదు దేవుడు చెప్పాడు, నా మనసులో ఎన్ని అనుమానాలు ఉన్నా దేవుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి 120 సంవత్సరాలు ఆయన ఆ విధంగానే, ఇది నాకు అంతా తెలియకపోయినా కానీ నేను చేస్తాను అని ఆయన ఓపికగా 120 సంవత్సరాలు ఆయన దాన్ని కట్టాడన్న. ఒకవేళ ఆయన కానీ ఆ ఓడగా కట్టకపోయి ఉంటే యావత్ సృష్టి చచ్చిపోయి ఉండేది. అంటే ఏ సృష్టి అయితే దేవుడు 7 రోజులు చేశాడో ఆ మొత్తం సృష్టి అంతా, మానవ జాతి, భూమి మీద చెట్లు చేమలు పుట్ట పురుగు మొత్తం చచ్చిపోయేది. దేవుడు ఏ ప్లాన్ అయితే అనుకున్నాడో ఆ ప్లాన్ నెరవేరుండేది కాదు ఆయన కానీ ఆ 120 సంవత్సరాలు ఓపికతో కట్టకుండా ఉంటే. ఒకవేళ ఆయన ఓపికతో కట్టకుండా ఉంటే ఆయన చచ్చిపోయేవాడు, యేసు ప్రభువు కూడా భూమి మీద వచ్చేవాడు కదా. వీటన్నిటికంటే మించి దేవుడు ఒక మాట చెప్పాడు మొట్టమొదట స్త్రీతో, హవ్వమ్మతో, నీ కడుపుని నేను పుడతానని చెప్పి ఆయనతో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఆ కడుపును పుట్టాలంటే ముందు మనుషులు భూమి మీద ఉండాలా వద్దా? ఈయన కానీ ఆ పని చేయకపోతే మానవ జాతే ఉండదు. దేవుడిచ్చిన మాటని వేస్ట్ చేసేసిన వాడైపోతాడు. అంటే ఆయన ఉండడం, ఆయన చేసే పని అంత ఇంపార్టెంట్ విషయం. బహుశా ఆయనకి దేవుడు ఒక సూచన కూడా ఇచ్చిండొచ్చు, నా బోటోడు ఇచ్చిన సలహాకి, ఎందుకే ఏదో రోజు చచ్చిపోతావు కదా, ఆ మాత్రం దానికి ఎందుకు కట్టడం అని అంటే, వాళ్ళ ముత్తాత ఒక ఆయన ఎవరనంటే ఈ హనోక్ అనే ఆయన చచ్చిపోకుండానే దేవుడు తీసుకున్నాడు. ఏమో మా ప్రాణాలు కూడా చచ్చిపోకుండా దేవుడు తీసుకొచ్చేమో అని ఆశతో కూడా నా బోటోడు ఇచ్చిన ఆ సలహాను కూడా ఆయన పక్కన పెట్టేసి దేవుడి మాటనే నమ్మి 120 సంవత్సరాలు ఓపికగా కడతాడు. ఇప్పుడు ప్రతి జాతి జంతువుల్లో దేవుడు చెప్పిన జత ప్రకారం వచ్చి అక్కడ ఉంటాయి. మొత్తం యావత్ సృష్టి అంతటిని కూడా ఈయన కట్టే ఆ ఒక్క ఓడలో భద్రమైంది. అంటే యావత్ సృష్టిని ఎవరు కాపాడారంటే ఈ నోవాహే కాపాడాడు. కాబట్టి నోవాహకి అంత విశ్వాసం ఉందా లేదా? అంటే ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి ఏమో పిల్లలు కావాలని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడు, ఒక 2 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు, 2 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. ఇంకొకరు 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల దాకా వెయిట్ చేశారు, 20 సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడు.
వీళ్ళిద్దరిలో ఎవరికి విశ్వాసం ఉంటుంది? వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది? 2 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకా, 20 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకా? 20 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకే ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఒకవేళ వీళ్ళిద్దరిలో పరలోక రాజ్యం వెళ్ళినా లేకపోతే భూలోకంలో ఆయన ఏదైనా ఇవ్వాలనుకున్నా ఎవరికి ఎక్కువ బహుమానాలు ఇస్తాడు? 2 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ బహుమానం ఇస్తాడా? 20 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ బహుమానం ఇస్తాడా? 20 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకే భూమి మీద అన్నా సరే కొంతమంది ఎర్రచందనం అన్నా సరే కొన్ని రకాలైన మొక్కలు వేస్తారు. ఏదో కొన్ని మొక్కలు, ఆ మొక్కలు వేస్తే ఉదాహరణకి వరి మొక్క వేస్తే తొందరగా మన చేతికి డబ్బులు వస్తాయి. ఆ మొక్కలు వేస్తే డబ్బులేం రావు. అవి బాగా పైకి ఎదిగిన తర్వాత వాటిని కొట్టేసేసి ఆ కలపని ఆ టేకునన్నా సరే అప్పుడు అమ్ముకుంటే కోట్లలో వాళ్ళకి డబ్బు వస్తుంది. అంటే అప్పుడు దాకా దానికోసం ఆ డబ్బుల కోసం ఆగాల? అవును, ఆ డబ్బుల కోసం ఆగితే ఎంత ఎక్కువ ఆగితే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి అదేవిధంగా మనం దేవుని దగ్గర మనం ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే దేవుడు ఖచ్చితంగా అంత ఎక్కువ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సహాయం చేస్తాడు. భూమి మీద కాదు, పరలోక రాజ్యంలో కూడా ఆయన ఆ పనిని చేస్తాడు. గలతీ 6:9 చూడండి, మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. కాబట్టి మేలు చేయడంలో అలసిపోవద్దు, వెయిట్ చేయడంలో దేవుని దగ్గర ఎదురు చూసే విషయంలో అలసిపోవద్దు, వదిలిపెట్టకండి, దాన్ని వదిలేయబాకండి. మీరు ఏదైతే దేవుడి దగ్గర వెయిట్ చేస్తున్నారో దానికోసం ప్రార్థించండి, ఇట్లా చేయండి అని చెప్పి దేవుడు చెప్తాను. అంటే ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలి ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దేవుడు వెయిట్ చేయించాడు. ఉదాహరణకి మనం ఎంతకాలం వెయిట్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుందా? దేవుడు ఎంతసేపు మనల్ని వెయిట్ చేపిస్తే అంతసేపు మనం వెయిట్ చేయొచ్చు కదా. అంటే దేవుడు వీడికి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కువ కాలం వెయిట్ చేపిస్తాడేమో అని భయపడవాకండి. ఎందుకనంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వెయిట్ చేపిస్తాడు. ఎందుకనంటే కొన్నిసార్లు వాళ్ళ రోల్స్ వేరుగా ఉంటాయి. ఉదాహరణకి దావీదుని రాజుగా చేయాలనుకున్నాడు. కొంతమంది యోసేపు, ఆయన కూడా అటువంటి పరిస్థితి దగ్గరగా. దావీదు యుద్ధాలు చేయాలి, యోసేపు మేనేజ్మెంట్ చేయాలన్నమాట. ఇట్లా వాళ్ళ రోల్స్కి ఎంతైతే ప్రిపరేషన్ అయితే అవసరం, ఐఏఎస్ ఆఫీసర్కి ఒక రకమైన ప్రిపరేషన్ అవసరం, ఒక మిలిటరీ వాళ్ళకి ఒక రకమైన ప్రిపరేషన్, అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ అవసరం. అదేవిధంగా ఒక ఇంజనీర్కి అన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అవసరం. అంటే ఎవరికి ఎంత ట్రైనింగ్ కావాలి, ఎవరు ఎంత సిద్ధపడతారు, వాళ్ళు సిద్ధపడే కాలాన్ని బట్టి ఆయన ట్రైనింగ్ నిర్ణయిస్తాడే కానీ బైబిల్లో ఇతను ఎక్కువసేపు ఉన్నాడు కాబట్టి ఇతను గొప్పోడు అన్ననైతే మనం అనుకోకూడదు. ఎవరు గొప్పోళ్ళు కాదని మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు నేర్చుకునే వాళ్ళు కూడా లేటుగా నేర్చుకుంటారు. కొంతమంది నేర్చుకునే వాళ్ళు లేటుగా ఇద్దరిని ఐఏఎస్ చేయాలనుకున్నాడు. ఒకడేమో తొందరగా నేర్చుకుంటా ఉన్నాడు, ఒకడేమో స్లోగా నేర్చుకుంటా ఉన్నాడు. స్లోగా నేర్చుకునే వాడికి ఎక్కువ టైం పట్టదా? 4 సంవత్సరాలు చేసేది కూడా 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టద్దు. కాబట్టి వాడికి ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. దేవుడు కూడా వాళ్ళ జీవితాలు. ఇంకొన్నిసార్లు మనలో ఏం తప్పు ఉండదు, బయట పరిస్థితులు సెట్ అవ్వాలి. ఉదాహరణకి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి, పరిచర్య స్టార్ట్ చేయడానికి 30 సంవత్సరాలు తీసుకున్నాడు. నిజానికి 30 సంవత్సరాలు అవసరమా దేవుడికి? 25 ఏళ్లకే వచ్చి సిలువలో ప్రాణం పెట్టలేడా? ప్రాబ్లం ఎక్కడంటే అది యేసు ప్రభువులే లేదు, బయట ఉండే సిచ్యువేషన్ సెట్ కావాలి. కాబట్టి అంత సమయం యేసు ప్రభు అన్నా సరే దేవుడి టైం కోసం ఓపిక పట్టాల్సింది. కాబట్టి కొన్నిసార్లు బయట ఉండే సిచ్యువేషన్స్ వల్లనా సరే, లేదా దేవుడికి ఉండే ఒక ప్లాన్ బట్టన్నా సరే, లేకపోతే మనం నేర్చుకునే విధానాన్ని బట్టన్నా సరే, మనం ఎంతకాలం లేట్ చేయాలి, ఎంతకాలం లేట్ అవ్వద్దు అనేది అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ అది ఒకటే విధంగా అవుద్ది అని అయితే నేను చెప్పలేను. ఉదాహరణకి నోవాహుకి 120 సంవత్సరాలు అయింది. ఆయన ముందే ఓడగాని పూర్తి చేస్తుంటే ముందే జలప్రలయం వచ్చి ఉండేది. కానీ ఆయన కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. 150 ఉంటే 150 సంవత్సరాలకి జలప్రలయం భూమి మీద వచ్చేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఏందబ్బా దేవుడు ఇంకా వర్షం పంపిలేదా, నేను ఈ ఓడ కడతా ఉన్నానని నోవాహుకి అనిపించుండొచ్చు. వాస్తవానికి ఎవరు వెయిట్ చేస్తున్నారంటే, నోవాహు దేవుడి కోసం వెయిట్ చేయడం లేదు, దేవుడే నోవాహు కోసం వెయిట్ చేస్తాడన్నాడు. ఎప్పుడెప్పుడు వర్షం పంపిద్దామా, ఈడెప్పుడు కట్టేస్తాడా. దేవుడు కొన్నిసార్లు మన గురించి కూడా దేవుడు ఏదో లేట్ చేయట్లేదు, మనమే నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకుంటూ ఉంటాం. స్లోగా నేర్చుకోవడం వల్లే మనకు లేట్ అవుతుంది. మనమేమో దేవుడి దగ్గర దేవుడి దగ్గర వెయిట్ చేస్తాం అనుకుంటాం, కానీ దేవుడేమో మన దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎప్పుడు నేర్చుకోరా తొందరగా అని మన దగ్గర ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట.
కాబట్టి దాన్నే మనం 4 చూడండి, ఒకవేళ ఈ లేట్ చేసే టైం అంటే మన దగ్గర ఏ లోపం లేకుండా ఉండాలంటే మనం స్పీడ్గా సిద్ధపడేది నేర్చుకోవాలంటే 4 మనం చేయాల్సింది ఏంటంటే సిద్ధపడే సమయంలో దేవుడు నేర్పే పాఠాలని రాసుకోవాలి. ఏం చేయాలి? మన వెయిటింగ్ టైంని కొద్ది గొప్ప అన్నా సరే తగ్గించుకోవాలి అని అనుకుంటా ఉన్నాం. తొందరగా నేర్చుకోవాలని. సాధారణంగా మనుషులు ఏంటంటే స్పీడ్గా నేర్చుకోలేరు. ఎవరన్నా సరే, ఎంత పెద్ద మేధావులన్నా సరే కొన్ని విషయాలు, ముఖ్యంగా ఆత్మీయ విషయాలు స్పీడ్గా నేర్చుకోలేరు. కొంతమంది సులభంగా నేర్చుకోగలరు, కానీ కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. ఉదాహరణకి ఇశ్రాయేలీల ప్రజలకి వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. తీసుకురావడానికి అంటే ఐగుప్తు నుంచి ఏ వాగ్దానం చేశాడో ఆడికి వెళ్ళిపోవడానికి 8 లేదా 11 రోజులు ఆ గ్యాప్లో వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఎంత టైం పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. ఏం నేర్పించాలనుకున్నాడు దేవుడు? దేన్ని సిద్ధపరుస్తున్నాడంటే వాళ్ళలో విశ్వాసాన్ని మొలకెత్తిస్తా ఉన్నాడు. దేన్ని మొలకెత్తిస్తున్నాడు? వాళ్ళలో విశ్వాసం రావట్లే. ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, వాళ్ళలో విశ్వాసంగా రావడంలే. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు, పాయలుగా చేశాడు. చాలా అద్భుతాలు చేశాడు ఆయన. బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇవన్నీ చేశాడే కానీ మళ్ళీ ఇంకో కష్టం వచ్చినప్పుడు అమ్మాయి ఇన్ని కష్టాల్లో దేవుడు నాకు సహాయం చేశాడు, ఈ కష్టంలో కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్మకంతో ధైర్యంగా ఉండలేకపోతా ఉన్నారు. ఇంకా నేర్చుకోవట్లేదురా, ఇంకా నేర్చుకోండి, ఇంకా కొంచెం కొన్ని కష్టాలు బాగా ట్రైనింగ్ తీసుకోండి అని నేను దేవుడు వాళ్ళకి 40 సంవత్సరాలు, ఇంకా దేవుడికి ఒక పాయింట్కి ఏమైందంటే వీళ్ళకి నేర్చుకోర్రా, వీళ్ళు వేస్ట్ అని అర్థమైపోయి వాళ్ళ తరానికి ఆశీర్వాదం ఇవ్వాల దేవుడు. ఎవరికి ఇచ్చాడంటే వాళ్ళ పిల్లల తరానికి ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆశీర్వాదం కావాలని చెప్పి. వాళ్ళకి విశ్వాసం లేకపోతే వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఇవ్వడు. ఎవరు ఆశీర్వాదం పొందుకుంటారంటే వాళ్ళ పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం అట్లా కాకుండా జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే దేవుడి పాఠాలు, దేవుడు మన జీవితాల్లో మన అనుభవాల్లో ఏదైతే నేర్పిస్తున్నాడో వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి. సంఖ్యాకాండం 33:2 చూడండి. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు. మోషే ఎందుకు రాసుకున్నాడు? దేవుడు ఈ రూట్లో పంపించాడు, ఏ నుంచి ఎట్ట పంపించాడు, ఆ నుంచి ఎట్ట పంపించాడు, ఎందుకు రాసుకున్నాడు? ఉదాహరణకి ఆ నుంచి ఇటు పోవడానికి స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇదేం చేశాడంటే దేవుడు ఇటు రప్పించాడు, మధ్యలో ఇటు సముద్రాన్ని అడ్డం పెట్టాడు, ఏ నుంచి అట్ట పంపించాడు, ఇవన్నీ రాసుకుంటా ఉన్నాడు ఆయన. అసలు ఏం నేర్పిస్తున్నాడు రా దేవుడు? ఏం నేర్పిస్తున్నాడు తెలియాలనంటే ఫస్ట్ నాకు ఏ కష్టం వచ్చిందో అన్నీ రాసుకొని మొదటగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కాబట్టి నేను నేర్చుకోవడమే కాదు, ఇశ్రాయేలీలు వీళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ కోసం కూడా రాస్తాను. వాళ్ళు ఎవ్వరు కూడా నేర్చుకోలేదు. తర్వాత మోసే వాళ్ళ పిల్లకాయలకి నేర్పిస్తాడు. ఇద్దరా మీ అమ్మా నాన్నల్ని నేను ఇక్కడి నుంచి తీసుకొచ్చాను, ఆ రూట్లో నుంచి తర్వాత ఆడికొస్తే మాకు సముద్రం అడ్డొచ్చింది, అప్పుడు దేవుడు ఇటు చేశాడు. ఆడి నుంచి ఈడికొస్తే మాకు తినడానికి తాగడానికి నీళ్ళు లేవు, అప్పుడు దేవుడు బండ నుంచి ఇటు వచ్చాడు. ఆడి నుంచి చూస్తే మాకు తినడానికి ఏమీ లేదు, అప్పుడు దేవుడు పైనుంచి మన్నాను కురిపించాడు అని మొత్తం స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లకాయల్లో బాగా విశ్వాసం వచ్చింది. ఈ గ్యాప్లో వాళ్ళకి ఫైటింగ్ కూడా బాగా నేర్పించాడు. ఆ తర్వాత వాళ్ళని మంచిగా సిద్ధపరిచాడు. ఇంక వెళ్ళండిరా మీరు, ఇంకా దున్నేసుకోండి ఆ రాజ్యం అంతా మీదని చెప్పి వెళ్ళి వాళ్ళని ఆశీర్వాదం అయితే వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు మనం ఎందుకు లేట్ చేస్తామంటే దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు మనం సరిగ్గా సిద్ధపడం. ద్వితీయోపదేశకాండం 11:2 చూడండి. మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగడం చూచింది, వాటిని అనుభవించింది మీరే కానీ మీ పిల్లలు కాదు. కాబట్టి నీ జీవితంలో ఏ అద్భుతాలు, ఏ గొప్ప కార్యాలు చేశారో అవన్నీ పిల్లలకు తెలియదు, అవి మీకే తెలుస్తాయి. మీరు వాటిలో విశ్వాసం పెంచుకొని ఉంటే ఆ విశ్వాసం ద్వారా అసలు ఎందుకు దేవుడు విశ్వాసం అని మనల్ని ఎందుకు చంపుకొని తింటా ఉన్నాడు? ఎందుకు ఆయన మాటకు వస్తే విశ్వాసం అని మనల్ని చంపుకొని మన జీవితాన్ని చేస్తూ ఉన్నాడు? దేవుడి ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే కొన్నిసార్లు కొంతమంది వ్యాపారస్తులు అన్నా సరే కరోనా సమయంలో ఎవరన్నా సరే వ్యాపారాలు చేసేటప్పుడు అప్పులు చేస్తారు. కొన్నిసార్లు వ్యాపారం సరిగ్గా జరగకపోతే లాస్ అయిపోద్ది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంక సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని. వ్యవసాయం చేసేవాళ్ళు అన్నా సరే ఇక మన వల్ల కాదు, బతకడం కాదని చనిపోవాలని అనుకుంటారు. అయితే కొంతమంది గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. గొప్ప వాళ్ళు అంటే ఎవరు? 1000 కోట్లు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళకి నెలకి ₹1,00,000 వడ్డీ పెరుగుతూ ఉంటే వీళ్ళకి నెలకి వ్యాపారం సరిగ్గా జరగకపోతే ఎంత వడ్డీ పెరగద్ది అంటే 100 లక్షలు, ₹1,00,00,000 అంత వడ్డీ పెరగద్ది. ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది? చిన్నవాళ్ళకి ఎక్కువ నష్టం వస్తుందా, పెద్దవాళ్ళకి ఎక్కువ నష్టం వస్తుందా? కరోనా సమయంలో 2 సంవత్సరాలు వ్యాపారాలు ఏం జరగలే. కార్లు
తయారు చేసిన కార్లన్నీ అక్కడే ఉన్నాయి, తయారు చేసిన బైకులన్నీ అక్కడే ఉన్నాయి, సినిమాలు తీసుకున్న సినిమాలన్నీ అక్కడే ఉన్నాయి. అవన్నీ చేయాలనంటే, అంత పెద్ద పనులు చేయాలంటే లోన్లు తెచ్చుకోవాలా, అప్పులు తెచ్చుకోవాలా, వీటన్నిటికీ వడ్డీ అయిపోద్ది. అంత కష్టం ఎవడు భరించగలరు? ఎవడు భరించగలడు? ఈ సాదాసీదా 2 లక్షలకే నేను ఆత్మహత్య చేసుకుంటాను భయపడేవాడు భరించగలడా? అంత గొప్ప ఆశీర్వాదాన్ని తట్టుకునే శక్తి వీడికుందా? లేదు. దేవుడు ఆ స్థితిలో కూడా దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఆ స్థితిలో కూడా వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తాడు. అయితే అది వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి? ముందు ఆ 2 లక్షల అప్పు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మా ఆయన దీని 2 లక్షలకి ఎంత టెన్షన్ పడిపోతున్నాడు, వీడికి 20 లక్షలు ఇస్తే ఎంత టెన్షన్ పడతాడో వీడని చెప్పి దేవుడు ఎప్పుడో, ఎందుకంటే నీకు అంత నువ్వు ఓవర్గా ఇచ్చి నువ్వు ఓవర్గా టెన్షన్ పడి నరాలు చిట్లు పోయాకన్నా అసలు నీకు ఎందుకు అంత ఇచ్చి గమ్ముగా పెట్టడం మేలు, పాపం వదిలేద్దాం అని అనుకుంటారు. అంటే వీళ్ళకి ఏంటి ఆ విశ్వాసం అంటే, వాళ్ళు గతంలో చాలా పరిస్థితులు నేర్చుకున్నారు, చాలా అవరోధాలు నేర్చుకున్నారు, ఎన్నో చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అది వచ్చినప్పుడు గతంలో చాలా వచ్చాయి, చాలా చూసాం, ఇది అంతకన్నా మించింది కావచ్చు, వెయిట్ చేస్తాం అని చెప్పి విశ్వాసాన్ని నేర్చుకున్నప్పుడు ఎంత బలమైన కష్టం వాళ్ళు ఎదురుగా ఉన్నా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తారు వాళ్ళు. కాబట్టి దేవుడు విశ్వాసం ఉన్న వాళ్ళనే దీవిస్తాడు, కానీ అందరిని దీవించలేకపోతా ఉన్నాడు. అది కాబట్టి వాళ్ళకి వాగ్దాన భూమి ఇచ్చే ముందు దేవుడు కోరుకునేది కూడా అదే. ఆ విశ్వాసమే లేకపోతే అనుక్షణం భయపడుతూ ఉండాలి, ఎవడొచ్చి చంపేస్తాడని వాళ్ళు. అంటే పేరుకి ఆ వాగ్దాన దేశంలో ఉంటారే కానీ వాళ్ళ గుండెల్లో భయం ఎప్పుడు కూడా ఉంటుంది. ముందు దేన్ని చంపాలనంటే ఆ గుండెల్లో ఉండే భయం చంపాలి. కాబట్టి భయాన్ని చంపాలంటే ముందు విశ్వాసం ఉండాలి. నీ చుట్టుపక్కల ఎంత పెద్ద మగవాళ్ళు ఉన్నా నిన్ను వచ్చి టచ్ చేయలేరురా అనే విశ్వాసం వాడికి రావాలన్నమాట. ఆ విశ్వాసం వాడికి రప్పించడం కోసం అంతగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అసలు విశ్వాసమే నేర్చుకోవట్లే, అసలు ఏం చేయట్లే. ఇంకెట్లా వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు? అందుకే చూడండి, కీర్తన 103:7 ఆయన మోషేకు తన మార్గాలను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు. అందుకని వీళ్ళు నేర్చుకోవట్లేదని దేవుడు ఏం చేశాడంటే, మోషేకి మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే చూడండి, మోషే నేర్చుకునేవాడు. ఆయన మోషేకి తన మార్గాలను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశాడు. ఎందుకు మోషే క్రియలు ఎందుకు తెలియజేయలేదు? వీళ్ళు చూడండి, అంటే విశ్వాసం నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎట్టుంటుందంటే, దేవుడు ఒక అద్భుతం చేశాడు, అమ్మాయి చప్పట్లు కొట్టి గమ్ముగా అయిపోతారు. దేవుడు పైనుంచి మన్నా వచ్చింది, అమ్మాయి ఆ మన్నా వచ్చింది ఈరోజు తినేసామని గమ్ముగా పారి చేసుకొని గమ్ముగా అయిపోతారు. అయితే మోషే లాంటి వాళ్ళు అసలు మన్నా ఎందుకు రప్పించాడు దేవుడు? ఏడు నుంచి ఆడ 10 రోజులు ఆకలితో ఓడ్చుకుంటే ఆడ మంచి దేశం కదా, మంచి పాలు తేనెలు బయట దేశం కదా, ఆడికెళ్ళి ఆడ దర్జాగా వండుకొని తినచ్చు కదా. ఆడకు పంపించకుండా ఈ ఎడారిలో ఎందుకు మనల్ని ఉంటిస్తున్నాడు? అక్కడ దాకా పంపించకుండా ఈ కష్టాల్లోనే మనల్ని ఎందుకు సిద్ధపడబడుస్తున్నాడు అని మోషే ఆలోచించాడు. అందుకే మోషేకి రూట్ చెప్పాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు రూట్ చెప్తే భయపడిపోతారు. అమ్మ ఆ రూటే మేము రాము అని అంటారు. కానీ మోషే నేర్చుకునేవాడు కాబట్టి అదో ఆ రూటే అట్టే వెళ్ళాలా, అంతే ఆడేముండదు, అదే ఆడికే వెళ్ళాలా అని చెప్పి మోషేకి మార్గాలు చెప్పాడు. మోషే దేన్ని నేర్చుకుంటున్నాడనంటే, చేసే అద్భుతాలు క్రియల్లో ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ దేవుణ్ణి నమ్మేశాడు. ఆయనకి ఏం కావాలంటే ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలి. విశ్వాసంలో మరింత బలంగా ఎదగాలి అంటే ముందు ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లో నుంచి వస్తుందా? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడిని బట్టే వస్తుంది. ఒక వ్యక్తి దేవుడి మంచితనాన్ని, దేవుడి యొక్క గుణలక్షణాన్ని, దేవుడి ప్రేమని, దేవుడి కోపాన్ని ఎంతకైతే అర్థం చేసుకుంటాడో అంతగా ఆ వ్యక్తి విశ్వాసంలో ఎదగలడు. మోషే అవన్నీ నేర్చుకున్నాడు జాగ్రత్తగా. మోషే క్రియలంతా కూడా ఏంటంటే, ఏ అద్భుతం చేసామనేది ఆయనకి ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు ఈ అద్భుతం ద్వారా దేవుడు ఏమి నేర్పించాడు, దేవుడి కష్టం ద్వారా ఏమి నేర్పించాడు అని నేర్చుకునే వాడికి నేర్పించాడు దేవుడు, అందరికి నేర్పించలే. కాబట్టి ఏది ఇంపార్టెంట్ అంటే, కొన్నిసార్లు కష్టాలు మనకు దేవుడు ఎందుకు రప్పిస్తాడంటే ఆయన రూపంలో మార్చడానికి. దేనికోసం? ఆయన రూపంలో మార్చడం అంటే ఏంటి? ఆయన ఎంత సహనం కలిగి ఉన్నాడో అంత సహనంగా ఉండడానికి. దేవుడు ఎంత నెమ్మదిగా ఉంటాడో అంటే కష్టాల్లో కూడా అంత నెమ్మదిగా ఉండడానికి. దేవుడు యేసుప్రభు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, యేసుప్రభు ఏ విధంగా అయితే మాట్లాడతాడో, ఈ విధంగా యేసుప్రభు రూపంలోనికి మనల్ని తయారు చేయాలనేది ఉద్దేశం. కానీ ఈ సంవత్సరం మా ఓడికి ఇంకొక ₹1,00,00,000 ఇవ్వాలా అనే దేవుడి ఉద్దేశం కాదు. ఎందుకని? నీ ₹1,00,00,000 ఇచ్చినా అవన్నీ భూమి అంతా ఇక్కడ నాశనం అయిపోతాయి, అవన్నీ చేంజ్ చేసుకుంటావు. ముందు ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు విశ్వాసాన్ని నేర్చుకోవాలి. యేసుప్రభు రూపంలోనికి ఈ వ్యక్తిని మార్చాలి. దానికోసం ఏవి ఉపయోగపడతాయి అంటే కష్టాలే ఉపయోగపడతాయి. ఆ కష్టాల్లోనే ఆ వ్యక్తిని దేవుని రూపంలోనికి మార్చాలి. అది దేవుడికి ఇంపార్టెంట్. అది మారేవా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ నాకు ఇంకా ఇంత రిజల్ట్ రాలేదు, నాకు ఇంకా ఇంత ప్రోగ్రెస్ రాలేదు, అది ఇంపార్టెంట్ కాదు. దేవుడికి ప్రోగ్రెస్ అంతా జరుగుతూ ఉంటుంది, వచ్చే ప్రోగ్రెస్ అంతా ఆయన గమనిస్తూ ఉంటాడు. టైం వచ్చినప్పుడు ప్రోగ్రెస్ ఒకవేళ భూమి మీద ఇవ్వకపోయినా ఆయన పరలోక రాజ్యంలో ఇస్తాడు.
కాబట్టి మోషే ఉన్నతంగా ఆలోచించేవాడు, ప్రతి కష్టం వెనక అది కష్టం ఎందుకు రప్పించాడని ఆలోచించేవాడు. కాబట్టి మోషేకి మార్గాల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇద్దో ఈ రూట్లో వెళ్ళబోతున్నామని. ఇశ్రాయేలీయుల ప్రజలకైతే క్రియలతోనే సరిపెట్టుకున్నారు. రేపు పొద్దున మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ భయపడిపోతా ఉన్నాం, చాలా బాధలు పడతారనమాట. ఎక్కువ బాధలు పడింది వాళ్ళే, ఎందుకంటే ఎక్కువ విశ్వాసం లేనిది కూడా వాళ్ళే. కాబట్టి చాలా ట్రై చేశాడు విశ్వాసం రప్పించడం కోసం, వాళ్ళలో విశ్వాసం ఎంతకీ కూడా రాలేదు. కాబట్టి నాలుగోది ఏంటనంటే, సిద్ధపడే సమయంలో దేవుడు నేర్పే పాఠాలని జాగ్రత్తగా రాసుకోవాలి. ఐదోది ఏం చేయాలంటే, పట్టుదల ప్రత్యేక రీతిలో వృద్ధి చెందేలా చేస్తుందని గుర్తించాలి. ఐదోది ఏంటి? పట్టుదల ప్రత్యేక రీతిలో వృద్ధి చెందే విధంగా చేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. పట్టుదల ఎప్పుడు అవసరం? బట్టదల కాదు, పట్టుదల. పట్టుదల ఎప్పుడు అవసరం? ఎప్పుడు పట్టుబడతారు? వెయిట్ చేసేటప్పుడే పట్టుబడతారా లేదా? ఒక ఉద్యోగం కావాలి, కొంతమంది ఉద్యోగం కోసం ఒక మొదటి ఎగ్జామ్ రాకపోయినా రెండో ఎగ్జామ్ రాకపోయినా పట్టుబడతారన్నమాట. దేవుడు నాకు పిల్లలు ఇవ్వాల్సిందే, పట్టుబడతారనమాట. దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తాడు, వేరే వ్యాపారాన్ని మార్చడు, అదే వ్యాపారంలో ఉంటారు, అదే ఉద్యోగంలోనే ప్రమోషన్ దేవుడు ఇస్తాడని వెయిట్ చేస్తారు. ఇట్లా దేవుడి దగ్గర దేనికోసమన్నా సరే వెయిట్ చేసేటప్పుడు మనకి ఏం అవసరం అని అంటే పట్టుదల అనేది అవసరం. ఈ పట్టుదల ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని మంచి షేప్లో అయ్యే విధంగా చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, దేవుడు ఆయన రూపంలో మారుస్తాడని. అలా రూపంలో మార్చాలంటే ఈ పట్టుదల అనేటువంటి ఈ గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అది లైఫ్లో చాలా యాంగిల్స్లో ఆ వ్యక్తిని మారుస్తుంది అనమాట. యాకోబు 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేని వారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. ఏం చేయనివ్వమంటున్నాడు? మీలో కొదువులు ఏమి లేకుండా, ఏ విషయంలో మీరు దీంట్లో తక్కువ ఉన్నారు అని అనిపించకుండా మీరేం చేయాలని అంటే పట్టుదల తన పనిని చెయ్యనివ్వండి అని అంటున్నాడు. అంటే పట్టుదల ఏ పని చేస్తుంది మనలో? మనం పట్టుబట్టి కూర్చో ఉన్నాం అనుకోండి, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు అని మనం పట్టుదలతో ఉన్నాం అనుకోండి, ఆ టైంలోనే మనకి ఏమవుద్దనంటే, ఇందాక చెప్పాను కదా, విశ్వాసం అనేది నేర్చుకుంటాం. లైఫ్లో చాలా రకాలైన ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు ఈ పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. చాలా రకాలైన అంటే 10 కోట్ల అప్పు వచ్చినప్పుడు, జీవితంలోనే సరే ముందు యుక్త వయసులో వచ్చే సమస్యలు, అనారోగ్యాల్లో ఆ వ్యక్తి విశ్వాసం నేర్చుకున్నాడు అనుకోండి, వృద్ధాప్యంలో మళ్ళీ అతనికి అనారోగ్యం వచ్చినా విశ్వాసంగా ఉండగలదు. అదే మనం యవ్వనంలో విశ్వాసాన్ని నేర్చుకోకుండా వృద్ధాప్యంలోనే విశ్వాసం నేర్చుకుందామని లేట్ చేస్తే చాలా కష్టం. ఆ టైంలో నేర్చుకోవాలి. ఎవరైనా సరే ముసలి వాళ్ళని స్కూల్కి పంపిస్తారా? నేర్చుకోవడం కష్టం. అట్లాగే విశ్వాసాన్ని నేర్చుకోవడం కూడా కష్టం అవుద్ది. అయితే మనం ఏం చేయాలనంటే పట్టుదల మన తగిన సమయంలో ఉన్నప్పుడే మనం నేర్చుకున్నామనంటే దేవుళ్ళ విశ్వాసంలో కూడా అదే విధంగా, కేవలం చదువులోనే కాదు విశ్వాసంలో కూడా అంత పట్టుదలగా ఉండగలం. మనం యవ్వనంలో ఉన్నప్పుడే దేవుడి నాకు జబ్బు వచ్చినా కానీ నేను కాపాడతాడనే విశ్వాసం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ముసలి వయసులో వచ్చినా కానీ మళ్ళీ జబ్బు వచ్చినప్పుడు మళ్ళీ భయపడ్డు ప్రశాంతంగా చనిపోతాడు. కాబట్టి పట్టుదల ఏం చేస్తుందంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ పట్టుదల దేవుడు తగ్గిస్తాడని ఆ విశ్వాసం మనిషిని గొప్పగా మారుస్తుంది. ఆ 2 లక్షలు 10 లక్షలకి అప్పుకే జడియనోడు రేపు పొద్దున 100 కోట్లు 1000 కోట్ల అప్పుకు కూడా జడియడు. అది ఆ పట్టుదల అనేది, ఆ కష్టాల్లో అట్లా నిలబడే ఆ పట్టుదల ఆ వ్యక్తిని ఎటువంటి కష్టాలైనా సరే జ్ఞానంతో స్పందించే విధంగా చేస్తుంది అన్నమాట. గొప్పవాళ్ళు ఎప్పుడైనా సరే ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే వాళ్ళు ముందుగానే ఆలోచిస్తారు. ఒక సమస్య వస్తుందని ముందుగానే ఆలోచించి దానికి కొద్ది గొప్ప జాగ్రత్తలు వాళ్ళు చేయగలిగినంత వరకు తీసుకుంటారు. గొప్ప పరిస్థితుల్ని అంటే గొప్ప కష్టాలని హ్యాండిల్ చేస్తారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అందరినీ గొప్పవాళ్ళు అనరు, పదవులు ఉన్న వాళ్ళందరినీ గొప్పవాళ్ళు అనరు, వాళ్ళ పేర్లు కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు. ఏ కష్టాన్ని, ఎంత పెద్ద కష్టాన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళే జనాల దృష్టిలో గొప్పవాళ్ళు, హీరోలు అనమాట. కాబట్టి పట్టుదల ఏం చేస్తుందంటే గొప్ప ఛాలెంజెస్ని కూడా మనం ఎదుర్కొనే విధంగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, మన ఎమోషన్స్ని కూడా స్టెబిలిటీగా ఉంచుద్ది అనమాట. ఎమోషన్స్ని స్టెబిలిటీగా ఉంచద్దంటే అర్థం ఏంటి? మన భావోద్వేగాలు ఓవర్గా భయపడకుండా, ఓవర్గా చింతించకుండా కూల్గా ఉండేటట్టు ఏం చేస్తుందంటే పట్టుదలే చేస్తుంది. ఏం చేస్తుంది? దావీదు ఆయన దేవుడు ఆయనకి రాజ్యం ఇస్తాడని చెప్పి 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ 15 సంవత్సరాలు ఎన్నో అటాకులు జరిగాయి ఆయనకి, ఎన్నోసార్లు ఆయన మీద అటాకులు జరిగాయి, ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధం చేసే ప్రతిసారి భయపడాలా వద్దా? ఆ తర్వాత ఆయనకి భయం ఇలా, ఆయన చచ్చిపోయేదాకా కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంత భయపడలా. చూడండి ఆయన ఏమన్నాడు, కీర్తనల గ్రంథం 27:3 వచనంలో, అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను, యుద్ధంలో ప్రజలు నా మీద విరుచుకుపడ్డప్పటికే నేను భయపడను.
ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకున్నాను. నా కిడ్నీలు 2 చెడిపోయినప్పటికీ నేను భయపడను. నా లివర్ పోయిందని డాక్టర్ చెప్పినప్పటికీ నేను భయపడను. ఇక నువ్వు బతకవు అని చెప్పినప్పటికీ నేను భయపడను. ఎట్లొస్తుంది ఆ విశ్వాసం మనిషికి? నా వ్యాపారం అంతా అప్పుల్లో ఉన్నప్పటికీ నేను భయపడను. నా బ్యాంకులో బ్యాలెన్స్ అంతా పోయినప్పటికీ నేను భయపడను. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ ఎట్లా వస్తుంది మనిషికి? ఆ భావోద్వేగాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏం కాదని ధైర్యంగా ఉండే స్టెబిలిటీ ఎట్టొస్తుందంటే, పట్టుదల పట్టి దేవుడి దగ్గర వెయిట్ చేసే వాళ్ళే అంతటి విశ్వాసాన్ని నేర్చుకోగలరు. సాధారణమైన వాళ్ళకి సాధ్యపడదు. పట్టుదల తన పనిని కొనసాగనివ్వండి అంటే ఏం జరగదంటే, పట్టుదల ఏం చేస్తుందంటే, ఈ 15 సంవత్సరాలు ఆయన వెయిట్ చేసే సమయంలో ప్రతి మనిషికి కొన్ని భయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ భయాలు పక్కన వాళ్ళకి చెప్పుకుంటే సిల్లీగా అనిపిస్తాయి. కాబట్టి కొంతమంది చెప్పుకోరు. అయితే వాళ్ళకి అవి పెద్ద భయాలుగా ఉంటే, ఆ భయాలతో పోరాడి వాళ్ళు విశ్వాసాన్ని నేర్చుకోవాలి. అది చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకోవాలి. పెద్ద అయినప్పుడు వాటిని నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుద్ది. ఆ పెద్ద అయినప్పుడు పెద్ద బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ పెద్ద బాధ్యత కింద ఉండే వాళ్ళందరూ నలిగిపోవాల్సి వస్తుంది. మనం తప్పు చేసినా, మనం భయపడి చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి ఈయన తర్వాత ఆయన చాలా యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధాలు ఎందుకు ఆయన భయపడలేదని అంటే, ఆయనకు ఒక విశ్వాసం వచ్చేసింది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇంకా నాకు ఏం జరిగినా ఇబ్బంది లేదు అని నేను విశ్వాసాన్ని ఆయన నేర్చేసుకున్నాడు. కాబట్టి మాటికొస్తే ఓవర్గా భయపడ్డాలు, మాటికొస్తే ఈ టెన్షన్ పడిపడాలు, మాటికొస్తే డాక్టర్లకు ఫోన్ చేయడాలు ఆయన చేయలేదన్నమాట. ఎందుకనంటే ఆయన విశ్వాసాన్ని, ఆ పట్టుదల 15 సంవత్సరాలు పట్టిన పట్టు ఆయన ప్రశాంతంగా రాజుగా ఆయన సింహాసనాన్ని మీద కూర్చోబెట్టే విధంగా చేసింది. రాజుకి చాలా భయాలు ఉంటాయి, ఎవడు ఎప్పుడు చంపేస్తాడని. ముందు దావీదుకి విశ్వాసం ఇచ్చాడు. ఎవడు నన్ను అటాక్ చేసినా నా వెనక ముందు అంతా దేవుడే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎట్లా వస్తుంది ఆ విశ్వాసం? ముందు విశ్వాసాన్ని నేర్పించాడు. తర్వాత రాజు సింహాసనం ఇచ్చినప్పుడు ఇంక రాజుకి భయపడ్డా ఆయన. ఎవడొచ్చి చంపినా, ఎవడు నా మీద అటాక్ చేసినా నన్ను కాపాడుకునేది నేను కాదు, నా రాజ్యాన్ని కాపాడేది నేను కాదు, నా ఆరోగ్యాన్ని కాపాడుకునేది నేను కాదు, నా వ్యాపారాన్ని కాపాడుకునేది నేను కాదు, ఎవరు కాపాడుకుంటున్నారు? దేవుడే కాపాడుతున్నాడు అనే విశ్వాసం వచ్చినప్పుడు ఎంత పెద్ద లైఫ్ ఛాలెంజ్ వచ్చినా కానీ ఇక ఆయన ఎమోషన్స్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు. అంత మాత్రమే కాదు, అంత గొప్ప పట్టుదల పట్టినప్పుడు ఏమవుతుందంటే మన సాక్ష్యం ఇతరులు చెప్పినప్పుడు కూడా ఇన్స్పైర్ అవుతారు అనమాట. అంటే ఉదాహరణ కింద చెప్పాను కదా, ఒకరేమో 2 సంవత్సరాల దాకా దేవుడి దగ్గర వెయిట్ చేశారు, పిల్లల్ని పొందుకున్నారు. ఇంకొకరేమో 20 సంవత్సరాలు మేము దేవుడి దగ్గర వెయిట్ చేసాం, పిల్లల్ని పొందుకున్నాం. వీళ్ళిద్దరూ వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పారు. ఎవరి సాక్ష్యం వాళ్ళు ఎక్కువ బలపడతారు? ఎవరైతే ఎక్కువ పట్టుదల కలిగి ఉంటారో, దేవుడు ఇస్తాడు 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 అని పట్టుదల కలిగిన వాళ్ళు, వాళ్ళ సాక్ష్యం విన్నప్పుడు ఎక్కువ మంది ఆశ కలుగుతుంది. ఇక డాక్టర్ ఇట్లా చేసాడు అయినా కానీ దేవుడే అని మేము విశ్వసించాం, అప్పుడు మాకు స్వస్థత వచ్చింది అని అంటే, వాళ్ళ సాక్ష్యాన్ని బట్టే ఏమొస్తుంది అంటే, వాళ్ళ పట్టుదల బట్టే మిగిలిన వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని ఇన్స్పైర్ అవుతారు. దేవుడు మాకు కూడా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. 2, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చినా కానీ దేవుడు దగ్గరే ఉంటారు. ఉదాహరణ, కొంతమంది పిల్లలు కావాలంటారు. సరే దేవుడు పిల్లల్ని ఇస్తాడు, పిల్లలు చూసుకోవాలని మానేస్తారు, చర్చి రావడం మానేస్తారు. కొంతమందికి దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం కావాలని అప్పుడు దాకా చర్చికి వచ్చి ప్రార్థన చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చి మానేస్తారు. అయితే ఈ పట్టుదల కలిగిన వాళ్ళు అట్టటోళ్ళు కాదు. వాళ్ళకి 1 ఎకరం పొలం ఇచ్చినా సరే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎక్కువ పట్టుదలలో వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన ఆ ఆశీర్వాదం వల్ల వాళ్ళు దేవుడిని దూరం చేసుకోకుండా, మాకు ఆశీర్వాదం ఇచ్చింది దేవుడు అని గుర్తుంచుకొని వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి ఉండగలరు. 20 సంవత్సరాలు పిల్లలు పుట్టారు ఒకరికి 2 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు, తర్వాత మానేస్తారు వాళ్ళు. 20 సంవత్సరాల వాళ్ళు ఇంతకాలం మనం పట్టుదల పెట్టాం, ఇంతకాలం మన కష్టం ఫలించింది కాబట్టి మనకు ఆ దేవుడిని ఉండాలని చెప్పి వాళ్ళు ఆ దేవుడి దగ్గరే ఉన్నారు. కాబట్టి అది దేవుడికి ఇంకా ఆశీర్వాదించడానికి ఉపయోగపడుతుంది. వీడికి 1 ఎకరం పొలం ఇస్తేనే ఇటు చేస్తా ఉన్నాడే, వీడికి 1 ఉద్యోగం ఇస్తేనే 10,000 ఉద్యోగం ఇస్తేనే ఇక నా దగ్గర రావడం మానేసాడే, ఇంకా వీడికి ఇంకో ₹1,00,000 ఉద్యోగం ఇస్తే. పట్టుదల ఏం చేస్తుందనంటే, ఎంత ఎక్కువ పట్టుదల ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చినా కానీ దేవుడి దగ్గరే అంటుకట్టుకొని పడి ఉంటాం అనమాట. దేవుడి దగ్గరే ఉంటాం. అది మన పరలోక రాజ్య సీట్ని కూడా కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుడు అందరినీ ఉండించలేడు. కొన్నిసార్లు దేవుడికి దగ్గర అవ్వాలన్నా, దేవుడికి ప్రార్థన చేయాలన్నా పర్సిస్టెంట్ ప్రేయర్. దేవుడు ఏమంటాడంటే, విసుగక ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి. ఎప్పుడు నేర్చుకుంటాం విసుగక ప్రార్థించడం, నిత్యం ప్రార్థించడం అనే దాన్ని ఎప్పుడు నేర్చుకుంటాం? దేవుడు ఇవ్వకుండా ఉన్నప్పుడే నేర్చుకుంటాం. దేవుడు ఇవ్వలేదనుకో, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసే ప్రతిసారి ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? దేవుడు ఇస్తాడు. 5 సంవత్సరాలు అయిపోయి ఇంకా ఇస్తాడు. అవును, 5 సంవత్సరాలు అయిపోయి ఇది 6వ సంవత్సరం మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. విసుగక ప్రార్థిస్తూ ఉన్నారు. పట్టుదల పట్టిందా లేదా? పట్టుబట్టాడా లేదా? ఆ పట్టుదల ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే దేవుడికి మరింత దగ్గరగా చేస్తుంది అనమాట. ఇట్లా
దేవుడి మీద ఒక ట్రస్ట్ అనేది, దేవుడి మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. ఇంకా దేవుడి టైమింగ్, దేవుడు ఒకవేళ చివరికి ఇచ్చినప్పుడు దేవుడు అన్నీ కరెక్ట్ టయానికే చేస్తాడని దేవుడి మీద ఒక విపరీతమైన నమ్మకం వచ్చేస్తుంది. కీర్తన 31:14-15 చూడండి. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నా కాల గతులు నీ వశములో ఉన్నవే. నాకు ఏ కాలంలో ఏ గతి సంభవించాలో, అంటే దాని అర్థం ఏంటి? నాకు ఏ టైంలో ఏది జరగాలో ఎవరి చేతిలో ఉన్నాయంటే నీ చేతిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను దేవా. కాబట్టి అది లేట్ అయినా ఇబ్బంది లేదు, మంచిగా చేస్తాను, సరైన సమయాన్ని స్పందిస్తామని ఆయనకి నమ్మకం. ఆ నమ్మకం ఎక్కడ నేర్చుకుంటామంటే ఓర్పుతో, పట్టుదలతో, ఓపిక పట్టున్నప్పుడే నేర్చుకుంటాం. ఈ పట్టుదల పట్టేటప్పుడే సాతాను వాయిస్ ఏంటి, మనుషుల వాయిస్ ఏంటి, దేవుడు వాయిస్ ఏంటి అర్థమైపోద్ది మనకు. ఆ యొక్క జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే పట్టుదల పట్టినప్పుడే చాలా రకాలైన కన్ఫ్యూజ్ వాయిస్లు వస్తాయి, చాలా రకాలైన మనిషి వాయిస్లు వస్తాయి. ఈ వాయిస్లు ఎన్ని సాతాను వాయిస్లు, ఎన్ని మనుషుల వాయిస్లు, దేవుడి వాయిస్ అని మనిషికి గుర్తించే ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఈ పట్టుదల బట్టి దేవుడి దగ్గర ఓపికగా ఓర్పుతో ఉన్నప్పుడే వాటిలన్నింటినీ నేర్చుకోగలడు. కాబట్టి ఓర్పు అనేది మనిషికి అంత చేస్తుంది. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఆయన రూపంలో మార్చడం కోసం, మనుషులను పట్టుదల పట్టే విధంగా చేయడం కోసం కొన్నిసార్లు పట్టుదల ఏం చేస్తుందంటే మనం ఎంత సీరియస్గా ఉన్నాం అనేది కూడా తెలియజేస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళకి చెప్తే ఒప్పుకోలేదు. 3 సంవత్సరాలు పట్టుబట్టింది ఆ అబ్బాయినే చేసుకోవాలని. చివరికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఇచ్చి చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారు. నేను లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుని మా అమ్మా నాన్నలు ఒప్పించే పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాలు ఆ ఓపిక పట్టడంలో ఆ అబ్బాయి ఎంత మంచోడు అనేది వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా తెలుస్తుంది. అంటే దేవుడి దగ్గర ఏ విషయంలో అయినా సరే పట్టుబట్టినప్పుడు ఏమవుద్దంటే, ఒక ఉద్యోగం రావాలని పట్టుబట్టినా అది మనం పట్టుబట్టేది ఎంత సీరియస్గా కావాలి అనేది మనకు అర్థం అవుతుంది. ఏదో ఒకటి నాకు కావాలని చెప్పి, ఏదో ఒకటి ఉదాహరణకి జ్ఞానం కావాలనో, లేకపోతే ఏదో పలానా ట్యాబ్ కావాలో, ఫోన్ కావాలని చెప్పి 2 రోజులు ప్రార్థన చేసి గమ్ముగా అయిపోయాం అనుకో, దాని పట్టుదల ఉందా మనకు? పట్టుదల లేదని అర్థం. అట్టోళ్ళకి ఆ వస్తువు ఇచ్చినా కానీ వేస్ట్ చేస్తారు. కాబట్టి దేవుడు మనల్ని ఏది అడుగుతున్నాడో 4 రోజులు ఆ ప్రార్థన చేసి మర్చిపోతున్నామనంటే మన పట్టుదల లేదని అర్థం. ఇప్పుడు ఆ అమ్మాయి లాగా నేను వాడినే చేసుకుంటానని పట్టుబట్టింది, 3 సంవత్సరాలు ఎన్ని సంబంధాలు వచ్చినా చేసుకోలేదు. ఆ విధంగా దేవుడి దగ్గర ఆ వ్యక్తిని నాకు పెళ్లి చేయ అని చెప్పి దేవుడి దగ్గర 3 సంవత్సరాలు పట్టుబట్టింది. ఇట్లా ఈ పట్టుబట్టడంలో ఏంటంటే ఇట్లా ప్రార్థన చేయడం అనేది నేర్చుకుంటూ ఉంటాం. మనం పట్టుబట్టింది అది నిజంగా మనకు ఉపయోగపడితే లేదని అనాలిసిస్ చేసుకోగలం, వీటిల్లో మంచి చెడు జ్ఞానాన్ని నేర్చుకోగలం, ఆ ఉన్న కష్టంలో మన ఎమోషన్స్ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలం. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం అంటే మనం ఓపికగా ఓర్చుకొని ఉన్నప్పుడే నేర్చుకుంటాం. పెద్ద కష్టాలు వచ్చినప్పుడు, పెద్ద స్థాయికి వచ్చినప్పుడు, మన ఫేమ్ పెద్దగా పెరిగినప్పుడు అక్కడ చెడ్డ పని చేస్తే మన ఫేమ్ అంటే మనకు ఎక్కువ చెడ్డ పేరు వస్తుంది. మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు చెడ్డ పని చేస్తే తక్కువ డిఫేమే వస్తుంది, మనకు తక్కువగా అపకీర్తి వస్తుంది. ఎక్కువ స్థాయిలో ఉండి పెద్ద తప్పు చేస్తే పెద్ద. కాబట్టి మనం చిన్నప్పుడు ఉన్నప్పుడే ఆ పట్టుదలని, దేవుడు నేర్పించే పాఠాలన్నింటిని కూడా నేర్చుకోవాలి. కాబట్టి అంత సమయం మనం ఏం చేయాలంటే ఓపికగా నేర్చుకోవాలి. 6వది ఏంటంటే దేవుడు ఆలస్యం దొంగ భక్తుల్ని దూరం చేస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్లా పట్టుదల అందరు పట్టలేరు. కొంతమంది వెళ్ళిపోతారు, ఇంక ఈ దేవుడు ఈళ్ళేరా, ఇంక ఈ దేవుడు వేస్ట్లేరా అని చెప్పి. బైబిల్లో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే 10 మంది కన్యకల ఉపమానం. ఒకసారి పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి జరుగుతూ ఉంది. నైట్ అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకో పెళ్ళి తెలియదు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే బస్సు ఆడికి వస్తుంది, వీళ్ళందరూ ఎవరెవరు ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ టైంలో ఈది లైట్లు లేవు, వీళ్ళు టార్చ్ లైట్లకి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఆ 10 మంది కన్యకల్లో 5 మంది టార్చ్ లైట్లకి కరెంట్ ఛార్జింగ్ పెట్టుకొని ఉన్నారు, 5 మందికి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయారు. కరెక్ట్గా బస్సు వచ్చిందని ఒక మనిషి వచ్చి అందరికి చెప్పేసి పోతా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళడానికి ఇలా 5 మంది ఛార్జింగ్ పెట్టుకోలేదు కదా, బస్సు ఎట్టు ఎక్కుతారు? రూట్ తెలియదు, ఛార్జింగ్ పెట్టుకున్నారు, సిద్ధపడ్డారా లేదా? ఏందిరా ఇక ఎప్పుడు వస్తురా బస్సు అని సిద్ధపడ్డం మానేశారు వాళ్ళు. చివరికి ఎక్కలేకపోయారు, పెళ్లి బస్సు ఎక్కలేకపోయారు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు 2వ రాకడకి ఆలస్యం చేస్తున్నాడని, లేకపోతే దేవుడు ఇట్లా ఆలస్యం చేస్తున్నాడు ఏం చేస్తామంటే మనం కూడా ఆలస్యం చేస్తూ ఉంటాం. ఈ ఆలస్యం ఏం చేస్తుందంటే మనల్ని సిద్ధపడుతున్నావా లేదా అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. మనం నిజంగా ఎంత సిద్ధపడుతున్నాం, మన సిద్ధపడిన కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంది ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తి ప్రతి ఆదివారం గుడికి వస్తూ ఉన్నాడు, సిద్ధపడుతున్నాడా లేదా? ఒక వ్యక్తి ఏం వస్తాడు లేరా, ఇప్పుడే ఏమో దేవుడు రాడు కదా, నిదానంగా వయసు వద్దాం అంటే సిద్ధపాటును లేట్ చేస్తున్నాడా లేదా? కాబట్టి ఎవరు ఎక్కువ సిద్ధపడున్నారు, ఎవరు ఎక్కువ సిద్ధపడలేదు కూడా ఎట్ట తెలుస్తుంది?
ఉదాహరణ చర్చికి రావడం చిన్న విషయం అనుకోండి, దానికి ఒకరు సిద్ధపడి సమయానికి వచ్చారు, ఒకరు సిద్ధపాటు పడి తొందరగా రాలేదు. అంటే మనం ఎంత సిద్ధపాటు పడుతున్నాం అనేది కూడా ఒక మెజర్మెంట్, ఒక చిన్న మెజర్మెంట్ మనకు అర్థం అవుద్ది. ఇట్లా లైఫ్లో చాలా విషయాల్లో కూడా మనం దేవుడి విషయాల్లో దేవుడికి మనకి ఇచ్చిన తలాంతో మనం ఎంత పని చేస్తున్నాం, ఈ చాలా విషయాల్లో కూడా మనం ఎంత సిద్ధపడుతున్నాం, ఎంత సిద్ధపడట్లేదు. దేవుడు ఒక మంచి పని చెప్పాడు, ఆ మంచి పని చేయడానికి మనం ఎంత సిద్ధపడుతున్నాం, ఎంత సిద్ధపడట్లేదు. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే మనం సిద్ధపడుతున్నామా లేదా అనేది తెలియజేస్తుంది అనమాట. కీర్తన 112:6-7 వచనాలలో చూడండి, నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు, వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు. దుర్వార్త వలన వారు భయపడరు, యెహోవా అందరి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది. ఎవరి హృదయం స్థిరంగా ఉంటుందంట అంటే ఆ నీతిమంతుల హృదయం స్థిరంగా ఉంటుంది. వాళ్ళు దుర్వార్త వచ్చినప్పుడు భయపడరు. నీతిమంతులు అంటే ఎవరు? నీతిని అనుసరించేవాళ్ళు. ఎవరు ఎక్కువ కాలం ఈ దేవుడి దగ్గర ఉండగలరనంటే ఎవరైతే నీతిని ఫాలో అవుతారంటే ఎవరైతే మంచి చేయాలని ఇష్టపడతారో వాళ్ళే ఈ దేవుడి దగ్గర ఉండగలరు. లేకపోతే ఎంత మంచి మన వల్ల ఏడవద్దురా నాయన అని వెళ్ళిపోతారు. కాబట్టి నీతిమంతులు ఎవరైతే నీతిని ఎక్సర్సైజ్ చేస్తారో, నీతి విషయంలో సిద్ధపడతారో, మంచి చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళే దుర్వార్త వచ్చినప్పుడు జడియరంట. దేవుడు వాళ్ళనే జ్ఞాపకం చేసుకుంటాడంట. వాళ్ళ హృదయంలోనే నమ్మకం స్థిరంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చెడ్డ ఉద్దేశంతో వచ్చి సరిగ్గా ప్రిపరేషన్ కాకుండా సిద్ధపాటు పడకుండా ఉంటే ఏమవుద్ది? 2 తిమోతి 4:10 చూడండి, తేమ ఈ లోకాన్ని ప్రేమించి నన్ను వదిలి దెస్సలోనికకు వెళ్ళాడు. ఎవరి తేమ? దేవుడి యందు విశ్వాసం ఉంచి వ్యక్తిని కాదు. అందరిలాగే క్రైస్తవుడిగానే వచ్చాడు, కానీ సిద్ధపడలేదు దేవుని రెండవ రాకడ కోసం. సిద్ధపాటు పడ్డాన్ని నిర్లక్ష్యం చేశాడు. కొద్ది కాలానికి అతని విశ్వాసం స్థిరంగా లేదు, విశ్వాసం చచ్చిపోయింది. ఇంక ఈ దేవుడు ఇవ్వడని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు నీతిని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు జాగ్రత్త పరుచుకొని వాళ్ళ ఫోన్లు కన్నా సరే, వాళ్ళ టార్చ్ లైట్లు కన్నా ఛార్జింగ్ పెట్టుకొని వాళ్ళు దేవుడి దగ్గర ఛార్జింగ్ చేసుకునే వాళ్ళు సిద్ధపడుతున్నారు. వాళ్ళ నిరీక్షనే వాళ్ళని కాపాడింది. కాబట్టి కొన్నిసార్లు మన భక్తికి ఒక టెస్ట్ అన్నమాట. ఏంటి ఆ టెస్ట్? మనం వెయిట్ చేసేటప్పుడే మన భక్తి యొక్క విశ్వాసం నిజమైందా కాదా తెలుస్తుంది అన్నమాట. వెయిట్ చేసేటప్పుడే కొంతమంది అంతసేపు వెయిట్ చేయలేక వెళ్ళిపోయారని అంటే ఆ భక్తి నిజమైంది కాదని అర్థం. కాబట్టి ఈ ఆలస్యం, దేవుడు చేసే ఈ వెయిటింగ్ ఏం చేస్తుందంటే దొంగ భక్తుల్ని దూరం చేస్తుంది. చివరి 2 విషయాలు, తెలిసిన విషయాలు చెప్పి ముగిస్తాను చూడండి. 7వది ఏం చేయాలనంటే దేవుడి దగ్గర వెయిట్ చేసే సమయంలో అడిగినది పొందుకున్నామని నమ్మాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర ఏదైతే అడిగామో అది దేవుడు ఇచ్చాడని మనం నమ్మాలి. మార్కు సువార్త 11:24 చూడండి, నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. ఏం చేయాలంట? మీరు దేవుడి దగ్గర పలానా దానికోసం వెయిట్ చేస్తున్నాం, దాన్ని అడుగుతున్నాం అని అంటే ఏం చేయాలంటే అది దేవుడు నాకు ఇచ్చేశాడు అని నమ్మాలంట. అలా నమ్మితే ఏమవుద్దనంటే మనం ముందు నుంచే సిద్ధపడతాం. ఇప్పుడు చిన్నప్పుడే నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని అవుతానని దేవుడు నాకు చెప్పాడు అని అనుకున్నాం అనుకోండి, అందరిలాగా చీప్గా బిహేవ్ చేస్తాడు. ఆ పెద్ద రాజకీయ నాయకుడైతే అందరిలాగా చీప్ మెంటాలిటీతో బిహేవియర్ చేయడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తను ఒక పెద్ద రాజకీయ నాయకుడు కానీ తన పెద్ద సీఎం లాగానే బ్రతకతాడు జనాలతో. ఎందుకంటే రేపు పొద్దున్న నేను సీఎం అవ్వబోతాను కాబట్టి ఇట్లాంటి చీప్ బిహేవియర్ నేను చేయకూడదు. సీఎం అన్నట్టు సీఎం లెవెల్లోనే ఉండాలి, సీఎం తగ్గట్టుగానే నా బిహేవియర్ చిన్నప్పటి నుంచి మెయింటైన్ చేయాలా. ఎందుకని? ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, నన్ను పార్టీలో గెలిపిస్తాడని. దేవుడు ఆ సీట్ ఇచ్చినప్పుడు జనాలు అంత గౌరవం ఇవ్వాలనంటే ముందు నుంచే ఆ గౌరవం కాపాడుకోవాలా. ముందు నుంచే నేను సీఎం అయ్యానని చెప్పి సీఎం అయిన తర్వాత ఏం పనులు చేయాలనేది కూడా ముందే నేర్చుకోవాలన్నమాట. అంత ముందు ఈలే అప్పుడు నేర్చుకుంటానంటే కుదరదు. కాబట్టి దేవుడు ఏదైతే మనం అడిగామో అది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు చేశాడని నమ్మి దానికోసం మనం ఏదైతే నేర్చుకోవాలి, దానికోసం మనం ఎట్లయితే ప్రవర్తించాలో ఆ విధమైన ప్రవర్తనతో ఉండాలి. ఇంకోటి ఏంటంటే అలా నమ్మినందువల్ల మనం ముందుగానే సిద్ధపడతాం. రెండోది, నమ్మినందువల్ల ముందుగానే ఆనందం వస్తుంది. ఇప్పుడు అన్న సరే దేవుడిని ఒక వస్తువు అడిగాం, ఈ ట్యాబ్ అడిగిన తర్వాత దేవుడు ఇంకా ఇవ్వలేదు, దేవుడు ఇచ్చేసాడని నమ్మేసాం అనుకోండి, ట్యాబ్ ఇచ్చే ఆనందం ఇచ్చిన తర్వాత రావాలి. కానీ మనకి ఎప్పుడు వస్తుందంటే ముందే వచ్చేస్తుంది. ఎందుకని? మనం నమ్మేసాం కాబట్టి దేవుడు సీఎం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆనందించడు, సీఎం చేయక ముందైనా సరే ఆనందిస్తాడు. ఎందుకని? దేవుడు నన్ను సీఎం చేయబోతున్నాడని ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకని? వేచి ఉండడంలోనే, విశ్వాసంలోనే నిరీక్షణ అనేది ఉంటుంది, అంటే ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశే ఆ వ్యక్తిని ఆనందంతో ముందుకెళ్ళే విధంగా చేస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఆశ ఉండదు. ఆ ఆశ ఉండదు కాబట్టి నిరాశతో వాళ్ళు ఏ పనినైతే మొదలు పెట్టారో పనిని వదిలేస్తారు. కాబట్టి ఆశ ఆనందాన్ని ఇస్తుంది, ఆ ఆనందం ఇంకొక అడుగు ముందుకెళ్ళే విధంగా చేస్తుంది.
కాబట్టి దేవుడు అందుకే ఏమంటున్నాడంటే, మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొందుకున్నామని నమ్మండి అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అడిగేటప్పుడు దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఎట్లా అడగాలి? దేవుని చిత్తానుసారంగా అడగాలి. అంటే దేవుడికి ఇష్టమా కాదా అన్నది అడగాలి. దేవుడికి ఇష్టం లేనిది అడిగితే అప్పుడు దేవుడు ఇస్తాడా? దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోవాలన్నా కానీ ఏం చేయాలి? ముందు దేవుడి గురించి జ్ఞానం పెంచుకోవాలన్నా. కాబట్టి దేవుడు రాజ్యాన్ని, నీతిని ఎదగనంటే అవన్నీ పక్కన పెట్టేసి భూమి మీద ఉండే అన్నీ ఎదుగుతూ ఉంటాం మనం. ఇంకేడ నుంచి వస్తాయి? దేవుడి దగ్గర నుంచి అవన్నీ. దేవుడికేవో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మీకు ఇస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 8వ చూడండి, ఏం చేయాలంటే ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. కాబట్టి దేవుడు భూమి మీద ఏ పని అయితే ఇచ్చాడో, ఈ చిన్న పని అన్నా సరే చిన్న పనిని నమ్మకంగా చేయాలి. నమ్మకత్వం ఎప్పుడు అవసరం? ఉదాహరణకి నా డబ్బులు ఉన్నాయనుకోండి, నా డబ్బుల్లో నేను నమ్మకంగానే ఉంటాను. కానీ దేవుడి డబ్బుల్లో నమ్మకంగా ఉంటే, దేవుడు నాకు ఒక పని చెప్పాడు, నా ఇంటి పనులు చేసుకునే విషయంలో నేను నమ్మకంగానే ఉంటాను. దేవుడు ఆయన ఇంటి పని అప్పచెప్పినప్పుడు ఆయన ఇంటి పని చేయడానికి నమ్మకంగా ఉన్నానా? కాబట్టి దేవుడు మనందరికీ ఒక పరిచయం ఇచ్చినప్పుడు, ముఖ్యంగా మనది కాని పని దేవుడి పని మనకి ఇచ్చినప్పుడు, ఆ పని చేసే విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? మత్తయి సువార్త 25:21 చూడండి. దేవుడు గొప్ప వాటిని ఇస్తాడని వెయిట్ చేస్తున్న బాగానే ఉంది. అయితే ఇచ్చిన ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నావా? మత్తయి సువార్త 25:1 అతని యజమాని అతనితో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను, వచ్చి నీ యజమాని సంతోషంలో పాలు పొందు అని అతనితో చెప్పాడు. కాబట్టి ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఒక వ్యక్తి లేడు. ఆ వ్యక్తిని దేవుడు గొప్ప అప్పచెప్పలేదు. కానీ ఆ చిన్న వాటిలో కొంతమంది నమ్మకంగా ఉన్నారు, వాళ్ళనే దేవుడు హెచ్చించారు. కాబట్టి ఒకసారి చెప్పి నేను ఏం చెప్పాను చెప్పి ముగిస్తాను చూడండి. దేవుడి దగ్గర వెయిట్ చేసే సమయంలో ఏం చేయాలంటే, మొట్టమొదటిది తొందరపడి తప్పులు చేయకూడదు. అంటే తొందర ఏం చేస్తుందంటే తప్పులు చేసే విధంగా చేస్తుంది. రెండోది, దేవుడు స్పందించే సమయం సరైనదని గుర్తించాలి. కాబట్టి అది మనకు లేట్గా అనిపిస్తున్నా దేవుడు కరెక్ట్ సమయానికే స్పందిస్తాడని గుర్తించాలి. మూడోది, దేవుడు ఎంత ఎక్కువ సిద్ధపరిస్తే అంత ఎక్కువ ఆశీర్వాదం నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడని మనం ఓపికగా ఆయన సన్నిధానంలో ఉండాలి. అందరికీ అలానే జరగద్దని చెప్పట్లేదు. దేవుడు ఒక్కొక్కరి వెయిట్ చేసే సమయం అనేది వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళు నేర్చుకునే విధానాన్ని బట్టి, బయట పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఎంతసేపు వెయిట్ చేపిస్తే అంతసేపు మనం ఓపికతో వెయిట్ చేయాలి. నాలుగోది ఏంటంటే, సిద్ధపడే సమయంలో దేవుడు నేర్పే పాఠాలని జాగ్రత్తగా రాసుకోవాలి. అంటే జాగ్రత్తగా మన విశ్వాసాన్ని నేర్చుకోవాలి. అది భవిష్యత్తులో వచ్చే ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి ఆ విశ్వాసం అతి ముఖ్యమైనది. ఐదోది, పట్టుదల ప్రత్యేక రీతిలో వృద్ధి చెందే విధంగా చేస్తుంది. కాబట్టి ఆ వెయిట్ చేసే సమయంలోనే మనకు పట్టుదల అనేది అవసరం. ఆ పట్టుదల ఏ పాఠాలు నేర్పిస్తుందో అవన్నీ ఓపికగా మనం నేర్చుకోవాలి. చివరిది, మనలో పట్టుదల లేకపోతే ఆరోది, దేవుడు చేసే ఆలస్యం దొంగ భక్తుల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఒకసారి మనలో నిరాశ రోజు రోజుకి పెరిగిపోతున్నానంటే, దేవుడు మాటలు తక్కువ వింటున్నాం అనుకోండి, ఎక్కువ నిరాశ ఉంటుంది. ఎక్కువ నిరాశ ఏం చేస్తుందంటే తొందరగా మన భక్తిని చంపేస్తుంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడమే ముఖ్యం భూమి మీద ఆశీర్వదించబడాలన్న. కాబట్టి మన భక్తిని కాపాడుకోవాలి. అలా లేకపోతే దేవుడు చేసే ఆలస్యం మనల్ని దొంగ భక్తులుగా చేసి దూరం చేస్తుంది అన్నమాట దేవుడికి. ఏడోది, అడిగింది పొందుకున్నామని నమ్మాలి. ఎనిమిదోది, ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు నాయనా. ఇప్పుడు వరకు కూడా ప్రభా మేము మాటలు ప్రభా విన్నాం తండ్రి. ఇక్కడున్న మేము అందరం కూడా ప్రభా మీ దగ్గర ఏదో ఒక దానికోసం ప్రభా వెయిట్ చేసే వాళ్ళమే. ఒక్కొక్కరు అవసరాలు వేరు ప్రభా, మా అవసరాలు వేరు. అయితే నాయనా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని, అయ్యా మీ మీదే మా ఓపికగా, బైబిల్లో ఉన్న భక్తులు దావీదు అన్నా సరే, యోసేపు అన్నా సరే, వాళ్ళు ఓపికగా ఏ విధంగా అయితే వెయిట్ చేశారో నాయన మీ గొప్ప భక్తులు, వాళ్ళ విశ్వాసాన్ని ప్రభా మాటలు చెప్పుకొని కొద్దిసేపు ప్రభా మేము బలపడ్డాం. నిజమే తండ్రి, వాళ్ళు మీరు నేర్పించే పాఠాలను ఓపికగా ఉన్నారు. వాళ్ళ విశ్వాసంతో పోల్చుకుంటే మా విశ్వాసం ఏ పాటిది నాయన? నిజంగా వాళ్ళ పట్టుదలతో పోలిస్తే మా పట్టుదల ఏ పాటిది తండ్రి? మేము ఎంతో నిరుత్సాహపడుతున్నాం దేవా. వాళ్ళకైతే నాయన ఆ కాలంలో బైబిల్ లేదు, మీ మాటలు కూడా అంత లేవు, కానీ వాళ్ళు విశ్వాసంతో ధైర్యంగా ఉండగలిగారు. కానీ ఈ సమయంలోనైనా మీ యొక్క వాక్యాలు, మాటలు ఇంతగా ఉన్నానని నాయన మేము ప్రతిరోజు జీవితంలో ప్రభా మేము ఎంతో అలసిపోతూ ఉన్నాం నాయన, ఎంతో నిరాశ చెందుతూ ఉన్నాం. నిరాశతో ప్రభు ఆనందం లేని జీవితాన్ని ప్రభు జీవిస్తాం. కాబట్టి నాయన మేము జీవించేటప్పుడు నాయన జాగ్రత్తగా జీవించడానికి, మేము వెయిట్ చేసే దాంట్లో కూడా నాయన మేము ఆనందాన్ని ఎత్తుక్కోవడానికి నాయన, మా నిరీక్షణ మాకు ఆనందాన్ని ఇచ్చే విధంగా నాయన మా మైండ్ మార్చండి తండ్రి. ప్రభు ఆశీర్వాదం మీద ఫోకస్ పెట్టకుండా ముందు మీరు మాకు ఏ అయితే నేర్పిస్తున్నారో
వాటిని నేర్చుకోవడానికి ఎంతైతే స్కిల్స్ పెంచుకోవాలో, ఎంతైతే సిద్ధపడాలో, రాబోయే ఛాలెంజెస్ ఉంటాయని ప్రభా ముందుగానే మేము మా మనసులో జ్ఞాపకం చేసుకొని, ఆ ఛాలెంజెస్కి ప్రభా మేము గొప్పగా సిద్ధపడాలంటే మా ముందున్న ఈ ఛాలెంజ్కి మేము పెద్దగా భయపడకూడదని ప్రభా మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. ఈ చిన్న చిన్న కష్టాలకైనా మేము విశ్వాసంలో సరిగ్గా లేకపోతే, ఈ చిన్న చిన్న కష్టాలకైనా మేము విపరీతంగా భయపడిపోతే, ఇక మీ దగ్గర అడిగే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాక ఇంకెంత భయపడతాను తండ్రి. కాబట్టి విషయాన్ని, పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. అయా తగిన సమయంలో, తొందరపడకుండా, ఆలస్యం చేయకుండా తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఆయన మా కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, మా దేశాలని, మా రాష్ట్రాలని, మా జీవితాలని సరి చేసుకోవడానికి నాయన దయచేసి మాకు కృప చూపించండి. దేవా, మీ యొక్క జ్ఞానం, మీ యొక్క ఆశీర్వాదం ఈ భూమి మీద మాకు అత్యవసరం తండ్రి. అన్నిటికన్నా ముఖ్యం నాయన, మీరే మాకు ముఖ్యం దేవా. కాబట్టి మిమ్మల్ని బట్టి మేము ముందుకెళ్తూ జాగ్రత్తగా మా ముందున్నటువంటి ప్రతి పనుల్లో కూడా నాయన మరి ముందుకు వెళ్ళడానికి నాయన దయచేసి సహాయం దయచేయండి. కాబట్టి ఎవరైతే నాయన మీ సన్నిధానంలో వెయిట్ చేస్తున్నారో దయచేసి వారికి ప్రభావ మీ యొక్క విశ్వాసాన్ని ఇవ్వండి. అయ్యా, వారి విశ్వాసాన్ని నైనా, వారి నిరీక్షణని, వారి ఆశని, వారు ఎదురు చూసేదాన్నైనా దయచేసి నిరుత్సాహపరచకుండా నైనా వాళ్ళు గొప్పగా, వాళ్ళు ఆనందించబడే విధంగా, గొప్పగా ప్రభావం మీ నామంలో వాళ్ళు చేసిన సాక్ష్యాన్ని అనేక మందిని ఇన్స్పైర్ చేసే విధంగా నాయన వాళ్ళ యొక్క సాక్ష్యం ఉండడానికి, వాళ్ళ యొక్క జీవితంలో మీరు ఇచ్చే ఆశీర్వాదం ఉండడానికి సహాయం దయచేయమని ఈ మనవులన్నీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.